ఈ లోక గమనములో, ఈ లోక ఐహిక విచారాలలో, ఈ లోక వ్యాపారాలలో, ఈ లోక పరిస్థితుల్లో, అనారోగ్యాలలో, ఆవేదనలో అలసిపోతున్న మన జీవితంలో కొంతైనా ప్రభు పని కొరకు మనం హెచ్చించగలిగితే బాగుంటుంది అని పోయిన వారం నేను అప్లోడ్ చేసిన మెసేజ్ ఎంతమంది చూశారో నాకు తెలియదు. చూశారండి? చూడలేదా? ఇంకా వీలైతే చూడండి. అలసిపోతున్నావా? ఎందుకు? అలసిన నీ ప్రాణమునకు నాదొక చిన్న ప్రశ్న, జవాబు చెప్పగలవా అని ఒక మాటను పెట్టి దాంట్లో మాట్లాడిన విషయాలన్నీ కూడా వ్యాపారంలో, ఉద్యోగంలో, బలహీనతలో, ఆఖరికి ఎండ తీవ్రతలో, పిల్లలతో, భర్తతో, భార్యతో, అనేకమైన బాధ్యతలతో మన ప్రాణం బాగా అలసిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, గట్టి చెప్తారా? అప్పుడప్పుడు నేను మన కనకరాజు గారు మిస్సెస్ మహాలక్ష్మమ్మ దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్తే మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడతారు. కొందరు నాతో మాట్లాడే మాటల్లో సహోదరి మాటలు కూడా, అయ్యా నా జీవితం ఎక్కువ సమయం హాస్పిటల్లోనే గడిచిపోయింది. వాళ్ళకి వీళ్ళకి పరిచర్య, వాళ్ళకి వీళ్ళకి హాస్పిటల్ ఉండడం, ఎక్కువ టైం హాస్పిటల్లోనే ఖర్చు అయిపోయింది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడండి, ఉదయాన్నే వెళ్ళిపోతారు, సాయంకాలం మరలా ఓటీ, డబల్ ఓటీ. వారి ప్రయాస అంతా రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా వారి ప్రయాస అంతా స్టీల్ ప్లాంట్కో, డాక్యార్డ్కో, దేనికో వారి బలం, వారి యవ్వనం, వారి టాలెంట్, వారి చదువు, వాట్ ఎవర్ దే హ్యావ్, వారికి ఉన్న సమస్తాన్ని దాని కొరకే ఖర్చు పెడతారు. ఏ పని ఏ పాటు చేసుకోవద్దు, ఇంట్లో కూర్చోనని చెప్పట్లా నేను. అలసిపోతున్న మీ ప్రాణానికి మరొకసారి ప్రశ్న ఏంటంటే, ప్రభు కొరకు ఏం చేస్తున్నాం? మన అలసటలో కొంతైనా ప్రభు కొరకు అలసిపోయేదేముందా? ప్రార్థించి అలసిపోతున్నాను, సువార్త ప్రకటించి అలసిపోతున్నాను. నాకు ఆ మాట ఎంత నచ్చిందంటే, మరలా దాంట్లోకి వచ్చాను ఏమనుకోకండి, కానీ మొదటిగా శిష్యులు ఎక్కడ అలసిపోయారంటే, రాత్రంతా ప్రయాసపడ్డారట, ఒక చేపైన వారికి పడలేదు. అక్కడ అలసిపోయారు వాళ్ళు. అక్కడ అలసిపోయిన వారికి సమృద్ధినిచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. వాళ్ళ సమృద్ధిని చూసి మురిసిపోలేదు, కానీ యేసు ప్రభు పాదాల మీద పడినప్పుడు, రండి ఇక్కడ అలసిపోయిన మీ బ్రతుకులను మనుషులు పట్టు జాలరులుగా మీరు అలసిపోయేలా చేస్తాను అన్నట్టుగా ప్రభు వారిని పిలిచి, ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రభు ఉన్నప్పుడు, ప్రభు తిరిగి నిత్యరాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత, నేను అంటాను ప్రభు వారితో ఉన్నప్పుడు కంటే కూడా ఎక్కువగా ప్రభు వారిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎక్కువగా ప్రయాసపడ్డారు. 3 రోజులు సిలువ మాను మీద ఉంచితే 3 రోజులు సువార్తను ప్రకటించారు. భారతదేశానికి వచ్చిన తోమాని శూలములతో పొడుస్తూ ఉంటే, హల్లెలూయా, పరుగులు తీసి అలసిపోయిన ఆ గుండె ఒక దగ్గర సిలువను పట్టుకొని వేలాడుతూ ఇక చనిపోతున్నానని తెలిసి ఆ పోటులు తన శరీరంలో గుర్చబడుతున్నప్పుడు గట్టిగా పరిగెట్టిన ఆయాసం, అలసట తన శరీరం మీదకి వస్తే, ఆ అలసట దేని కొరకు అంటే భారతదేశ రక్షణకు. నేను చాలాసార్లు ఆలోచించేవాడినండి, ఏమనంటే ఎందుకు చెన్నై పట్టణం అంతగా దీవించబడింది? ఎందుకు చెన్నైలో అంత క్రిస్టియానిటీ ఉంటుంది? ఎందుకు చెన్నైలో అంత గొప్ప దైవజనులు ఉన్నారు? హల్లెలూయా. దినకరణ గారిని తీసుకోండి, ఇంకా చాలామంది, బెర్క్మెన్స్ గారిని తీసుకోండి, చాలామంది ఉన్నారు. ఆ పేర్లని ప్రస్తావించలేదు, కానీ ఇంతమంది దైవజనులు దేవుడు చెన్నై పట్టణంలో అంతగా ఉంచడానికి కారణం ఏంటంటే, నేను అంటాను తన దాసుడైన, తన శిష్యుడైన తోమ రక్తం కార్చినటువంటి ప్రాంతం కాబట్టి, ఆ ప్రాంతం, ఆ రక్తమును బట్టి దేవుడు అనేక మంది దైవజనులు లేవనెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా ఆసక్తిగా ఉండండి. వచ్చిన తర్వాత ఆసక్తిగా లేకపోతే ఏం బాగుంటుంది? కొద్దిగా ఆసక్తిగా ఉందాం. దేవుని మహిమ కలుగును గాక. సో అలసిపోతున్నాం, కానీ ఎక్కడ అలసిపోతున్నాం? ఎందుకోసం అలసిపోతున్నాం? ఎవరి కోసం అలసిపోతున్నాం? ఇదే ప్రశ్న. సో పగలంతా లోకంలో, ఆయా పరిస్థితుల్లో, నెలంతా ఆయా వ్యాపారాల్లో, సొంత పనుల్లో, రకరకాల పనులు అవన్నీ ప్రస్తావిస్తే ఏదో మనల్ని టార్గెట్ చేశారు పాస్టర్ గారు అన్న ఫీలింగ్ కలుగుద్ది.
కాబట్టి ఆ పనుల్లో మీకు తెలుసు మీరు ఏ పనులు అలసిపోయారు. ఒక్కొక్కరు నిలబెట్టి, సీన్ బ్రదర్ గారు నిలబెట్టి, బ్రదర్ మీరు ఏ పనులు అలసిపోయారు చెప్పండి, డేవిడ్ బ్రదర్ నిలబెట్టి మీరు ఏ పనులు అలసిపోయారు చెప్పండి అని అడిగితే ఒక్కొక్కరు ఒక పని చెప్తాం. పొలం పని ఒకరు, ఆ పని ఒకరు, ఆ కూరలు కట్టడం ఒకటి, బ్రదర్ ఒకటి మిల్లులో అలసిపోయానని చెప్పొచ్చు, లేదా హౌస్ కన్స్ట్రక్షన్లో అలసిపోయానని చెప్పొచ్చు. సీన్ బ్రదర్ని అడిగితే కార్పెంటింగ్ వర్క్లో అలసిపోయానని చెప్పొచ్చు. హల్లెలూయా. చాలా మనం ఎవరికి వారం చాలా అలసిపోతున్నాం. కానీ అలసటలో కొంతైనా ప్రభు పని కొరకు, ప్రార్థన కొరకు, సువార్త కొరకు అలసిపోయింది ఏమైనా ఉందా? అలాంటి తృప్తి మనకి ఏదైనా దొరికే అనుభవాలు, సమయాలు, గడియలు, రోజులు మన జీవితంలో ఉన్నాయా అని ప్రశ్నించుకుంటే మనకే చాలా దుఃఖం, వేదన, విచారం కలుగుతుంది. ఇంత వయసు వచ్చింది, నేనేం చేయగలిగాను ప్రభు కోసం? హల్లెలూయా. నా కోసం సమస్తాన్ని దారబోసిన యేసయ్య కొరకు నేనేం చేయగలిగానన్న ప్రశ్న మన హృదయాన్ని తడుపుతూ ఉన్నప్పుడు మనకి చాలా కష్టమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సందేశాన్ని ఆల్రెడీ మాట్లాడాను కాబట్టి ఇప్పుడు దాని గురించి ప్రస్తావించాలనుకోవట్లేదు. వీలైనంత కొంత సమయం మాట్లాడదామని నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు విందాం. హల్లెలూయా. నాకు అలసటగానే ఉంది, అందుకే మెల్లి వస్తుంది స్వరం. అయినా స్వరం వినాలని మనం చేస్తున్నాను. సాగర్ వినాలి. వింటున్నావా? ఇట్స్ ఓకే. పిల్లలు చూసుకుంటూ వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ ఓకే తల్లి, నీకు అవకాశం దొరికింది వాక్యం వినడానికి. పాపం ఎప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మధ్య టైలర్ దగ్గరికి వెళ్తే, సార్ ఇంత ముక్క మిగిలిపోతుంది, ఏం చేయమంటారు, వదిలేయమంటారా అంటే నా మనసులో చిన్న ఆలోచనలు, ఎందుకు వేస్ట్ చేయాలి, ఇంకో మొక్కకుంటే కలిపేసి ఇచ్చేసి ఆ మొక్క ఈ మొక్క కలిపేసి ఒక మొక్క కుట్టేయండి. అన్నం తింటున్న అన్నం వేస్ట్ అయిపోతే ఇంట్లో పెద్దోళ్ళు పిల్లలకి చెప్పే మాట ఏమిటి అంటే, ఎంత కావాలో అంత వేసుకో, చాలదంటే మళ్ళీ వేసుకో, కానీ వేస్ట్ చేయొద్దు అని చెప్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. షార్ట్ మెసేజ్. ఏది వేస్ట్ అయిపోవడానికి మనం ఇష్టపడట్లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది వేస్ట్ అయిపోవడానికి మనం ఇష్టపడట్లేదు. అన్నం మిగిలిపోతేనట ఆమెన్, అవి బాగా మెత్తగా అయిపోతే ఒడియాలు ఏయో పెట్టుకోవచ్చట. ఈ మధ్య ఏదో యూట్యూబ్లో వస్తున్నాయి. వాటికి ఇది కలిపి, ఈ పిండి కలిపి ఒడియాలు చేస్తే తినుటకు రుచికరంగా చాలా మంచిగా ఉంటాయని ఏదో వాక్యం చెప్పినట్టు చెప్తా ఉన్నారు టీవీలో. హల్లెలూయా. అది విని మనోళ్ళు దాన్ని బాగా పిసికి రకరకాలు కలిపి అందులో పదార్థాలు వేసి ఒడియాలు చేసి అందులో మళ్ళీ దశం భాగం మాకిచ్చి, హల్లెలూయా, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి పాస్టర్ గారు అది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ బియ్యం పాడైపోయి అనుకోండి, దాన్ని కూడా వేస్ట్ చేయట్లే, ఏదైనా చేయగలిగితే దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య మనకు భోజనాలు అవుతున్నప్పుడు పాస్టర్ బ్రదర్ ఎంత రైస్ మిగిలిపోయింది ఏం చేద్దాం అంటే, అచ్చా మీరేం బాధపడకండి, తెల్లారి రైస్తో పులిహార చేసేద్దాం, అందరికీ ఇచ్చేద్దాం, పంచిపెట్టేద్దాం, పని చేసిన వాళ్ళు అందరికీ ఇచ్చేద్దాం, అందరు కడుపు నిండా తింటారు. హల్లెలూయా. ప్రియులారా, వేస్ట్ అయిపోయే అవి నాకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. వేస్ట్ అయిపోయే వాటిని వేస్ట్ చేయడానికి మనం చాలా ఆలోచిస్తున్నాం, కానీ ఉపయోగపడే అమూల్యమైన వాటిని వేస్ట్ అయిపోతున్నాయి, మనం వాటిని గమనించలేకపోతున్నామేమో అనే ఒక చిన్న ఆలోచన, అంతే, ఏం లేదు ఈరోజు మెసేజ్. హల్లెలూయా. అర్థమైంది నా ప్రశ్న? వేస్ట్ అయిపోయే ఉన్నాయి, అవి ఎలాగా వేస్టే. ఆ వేస్ట్ అయిపోయేవి వేస్ట్ అవ్వకూడదని బెస్ట్ ఏం చేయాలో మనం ఆలోచన చేస్తున్నాం. ఓకే, కానీ నా ప్రశ్న, అమూల్యమైనవి, విలువైనవి ఉన్నాయి మన జీవితంలో, వాటిని లోకములో, లోక ఇచ్చలలో, లోక పరిస్థితులలో, లోక ఆశలలో
లోక బంధాలలో, లోక వ్యామోహాలలో నిరుపయోగంగా వృధాగా చేసేస్తున్నామేమో అని భయమేస్తుంది. మనందరికీ తెలుసు, యేసు ప్రభు, నిమ్మలంగా మాట్లాడుతున్నానే, యేసు ప్రభు కుష్ఠరోగి ఇంట, స్వస్థపడిన కుష్ఠరోగి ఇంట యేసు ప్రభు ఉన్నప్పుడు ఇది దాదాపు మనకి గాస్పుల్స్ అన్నింటిలో కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, రైట్. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా మనకి ఇది కనిపిస్తుంది. నాతో ఉండండి, ప్రైజ్ లార్డ్. త్వరగా చెప్పేసుకుందాం. యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, ఈ వేస్ట్ ఎందుకు, ఈ వ్యర్థం ఎందుకు, ఈ నిరుపయోగం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇయ్యవచ్చునే అని వారు అనుకున్నారు. హల్లెలూయా, గడిచేది. హల్లెలూయా. ఒక స్త్రీ వచ్చింది, అత్తరు బుడ్డిని పగలగొట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన తల మీద వేసింది. వేసిన తర్వాత ఆయన పాదాల్ని కన్నీటితో కడుగుతూ, తన కుర్రలతో వాటిని తుడుస్తూ, ఇంకొద్ది మిగతా గాస్పుల్స్లోకి మనం వెళ్తే ముద్దు పెట్టుకుంటూ భయంకరంగా ఆమె ఏడుస్తుంది. అసూయపడిన ఆ ఇంట్లో కొందరు, ఈమె ఎందుకు ఇలా చేస్తుంది? కొందరు అనుకున్నారు, ఈమె అపవిత్రురాలిన స్త్రీ కదా, ఆమె ఎందుకు ఆయన ముట్టనిచ్చుచున్నాడు అని కొందరు. హల్లెలూయా. వారికి చెప్పిన డైలాగ్ ఏంటంటే, రోగులకే వైద్యుడు అవసరం తప్ప ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కొందరు ఏమంటున్నారు ఆ సమయంలో అంటే, ఎందుకు దీనిని ఏమే ఇలాగ నష్టపరుచుచున్నది, వ్యయపరుస్తుంది, వృధా చేసేస్తుంది, వ్యర్థం చేసేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మనకు అందరికి అర్థమైన మాట ఇంగ్లీష్ అయినప్పుడు కూడా, ఎందుకు ఇలా వేస్ట్ చేసేస్తుంది, నష్టపరచనేలా, దీనిని అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా. ఆమేన్, హల్లెలూయా. కొంత సమయం ఆసక్తి ఇవ్వనండి, ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. అలిసిన మీ ప్రాణాలు నేను ఎరుగుదును కాబట్టి ఆ అలిసిన దాని మీద కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, బట్ స్టిల్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆమె ఆ విలువైన అత్తరు బుడ్డిని యేసు తల మీద అలా వంపేసింది. హల్లెలూయా. ఆయన పాదాలు కడిగి ముద్దాడుతుంది. సరే, ఇక్కడ వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారంటే, ఈ విలువైన అత్తరును ఎందుకు ఆమె నేలపాలు చేస్తుంది, నష్టపరచనేలా. అది ఎంత ఖరీదైందంటే, హల్లెలూయా, దీనిని గొప్ప వెలకు అమ్మి, అంటే ఇది అమ్మితే కొన్ని పెర్ఫ్యూమ్స్ చాలా కాస్ట్లీవి, గొప్ప వెలకు అమ్మి బేదలకి ఇవ్వచ్చు కదా అంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్త్రీ గురించి కానీ అక్కడ మాట్లాడిన వ్యక్తుల గురించి కానీ మాట్లాడే సమయాన్ని నేను తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే అంత టైం మనకు లేదు. కానీ యేసు ప్రభు పాదాల మీద ఉంచినటువంటి ఆ ఖరీదైన అత్తరు, ఆమె దాని గురించి మాట్లాడే అంత టైం కూడా నా దగ్గర లేదు. కానీ ఆయన పాదాల మీద పడింది ఏది, ఆయన సన్నిధిలో గడిపింది ఏది, హల్లెలూయా, ఆయన కొరకు ఉపయోగించినది ఏది కూడా ఈ లోకంలో వృధా కాదు, కానేరదు. ఇది ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ లేడీ, ఐఎమ్ నాట్ టాకింగ్ ద పీపుల్ ఆర్ గాసిపింగ్, లేకపోతే మర్మరింగ్, వాళ్ళు ముసనుగుతున్న వారి గురించి నేను మాట్లాడడం లేదు. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్ పెర్ఫ్యూమ్. ఆ పెర్ఫ్యూమ్ గురించి కూడా, అత్తర్ గురించి కూడా, అది విలువైంది, దాని గురించి కూడా నేను మాట్లాడడం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని గురించి మాట్లాడితే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా దంచబడింది, ఎలా నలగొట్టబడింది, ఎలాగూ ఏవేవి మిక్స్ అయితే అది అంత విలువైన అత్తరుగా మారింది, దానివల్ల ఉపయోగం ఏంటి, అదొక ఉపదేశం. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ నేనేమంటున్నానంటే, యేసు పాదాల మీద పడినది ఏది, ఆమేన్, హల్లెలూయా, యేసయ్య కొరకు ఉపయోగపడినది ఏది, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆయన సన్నిధిలో ఉంచబడినది ఏది కూడా ఈ లోకములో వృధా కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఏం చేస్తుందో ఆమెకు తెలియకపోవచ్చు, ఆమె బహుశా పశ్చాత్తాపంతో ఆ పని చేస్తుంది. కానీ యేసు ప్రభు దానిని దేంతో పోల్చాడంటే, నా భూస్థాప నిమిత్తం దానిని ఈమె చేస్తుంది, చేయనివ్వండి, ఆమెకు ఎవరు అడ్డు చెప్పొద్దు.
మళ్ళీ అవతల చూస్తే దానికి మళ్ళీ ఒక ఉపమానం చెప్పి, హల్లెలూయా, ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఆమె విస్తారంగా ప్రేమిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె విస్తారంగా ప్రేమిస్తున్న ప్రేమ అక్కడుంది, ఆమె పశ్చాత్తాపం అక్కడ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యా, నీకంటే ఏది ఈ లోకములో నాకు విలువైనది కాదు, ఎవరూ నాకు విలువైన వారు కాదని, హల్లెలూయా, తన జీవితంలో ఏదైతే ఖరీదైంది అనుకుందో ఆ ఖరీదైనది అయిన దానిని ఆయనకు అర్పించేసింది. ఆమె, హల్లెలూయా. ఆయన పాదాలు కడుగుతుంది, ఆయన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి వాటిని తన కురులతో తుడుస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు అనుకుంటున్నారు ఈమె నష్టపరచుచున్నది అని, కానీ ప్రభు అంటున్నాడు ఆమె నష్టపరచడం లేదు. ఒక ఉన్నతమైన కార్యక్రమానికి, ఒక ఉన్నతమైన ఉద్దేశానికి ఆమె ఈ కార్యం చేస్తుంది. అసలు ఆమె వచ్చింది ఎందుకంటే పశ్చాత్తాపడడానికి. కానీ ఆయన దేనిని ఎలా చూశాడు అంటే, దేవుని మన మహిమ కలుగును గాక, తర్వాత జరగబోయే ఒక ఉన్నతమైన కార్యము కొరకు చేస్తే. నేను చెప్తాను, ఒక మాట వినండి. కొన్నిసార్లు మన జీవితంలో, బ్రదర్ వినండి, కొన్నిసార్లు మన జీవితంలో దేవుని కొరకు మనం చేసే పని, దేవుని కొరకు మనం వినియోగించే సమయం, దేవుని కొరకు మనం చేసే చిన్న ఎఫర్ట్ దేవుని దృష్టిలో అది చాలా ఖరీదైందిగా, చాలా విలువైందిగా ఉంటుంది. ఉదాహరణకి ఆ చిన్న అమ్మాయి మాటి మాటికి వెళ్తుంది, ఆయన దగ్గరికి వెళ్తుంది, ఆయన గసిరేస్తున్నాడు, మళ్ళీ వెళ్తుంది, గసిరేస్తున్నాడు. నీకు చెప్పినా అర్థం కావట్లేదు, బుర్రందా లేదా అని తృణీకరిస్తున్నాడు. మళ్ళీ వెళ్తుంది, అంకుల్ లెట్ మీ ప్రే ఫర్ యూ, మీ కొరకు ప్రార్థన చేయనివ్వండి, ఇదిగో ప్రార్థన చేయి, మరలా నన్ను విసిగించొద్దు, మరలా నా దగ్గరికి రావద్దు, ఇంకెప్పుడు రాను అంకుల్ అని నిలువు మోకాలు వేసింది, 2 చేతులు పైకెత్తి ఆమె ఒక 2 నిమిషాలు కన్నీరు కార్చింది. ఒక స్మాల్ ఎఫర్ట్ అది. ఆమేన్. అంటే జనరల్గా చెప్తాను, ఒక స్మాల్ ఎఫర్ట్. ఆమె బరువులు మోయలేదు, వేలు ఖర్చు పెట్టలేదు, వెళ్ళి తన నోటితో ఆమె ప్రభు మాటలు చెబుతూ, హల్లెలూయా, 2 మాటలు సువార్త చెప్తాను, ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఆయనని ప్రశ్నింపజేస్తుంది. అయ్యో, నా బంధువులు, నా స్నేహితులు అందరూ వదిలేశారే, కానీ ఈమె, ఈ చిన్న బిడ్డ నాతో ఏ సంబంధం లేదు, నేను ఎవరో తెలియదు, నా కొరకు ఎందుకు ఎంత ఎక్కెక్కి ఏడుస్తుంది. ఆమె ఏడుపు, ఆ ప్రార్థన ఆ వ్యక్తి హృదయాన్ని ఆకర్షించింది. ఆమేన్. నేను చెప్తాను, ఇదంతా యాక్సిడెంటల్గా జరగట్లేదు, అనుకోకుండా జరగట్లేదు. ఆ అమ్మాయి ఏదో ఇష్టపడింది కాబట్టి జరగట్లేదు, సండే స్కూల్ టీచర్ చెప్పింది కాబట్టి ఆ అమ్మాయి మనసులో కలిగినటువంటి ఆశ చొప్పున వెళ్ళట్లేదు, చూడడానికి అలాగే కనబడుతుంది. కానీ ఇదంతా కూడా దైవ చిత్తానుసారముగా, దేవుని ప్రణాళిక ప్రకారం ఇదంతా కూడా జరుగుతుంది. ఇక్కడ లేనట్టున్నారు కొందరు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆసక్తిగా ఉంటే నేను ఆసక్తిగా చెప్పగలుగుతా. దీన్ని మన మహిమ కలుగును గాక. ఆ ప్రార్థన ఆకర్షించింది. నేను నీ కొరకు ఏం చేయాలి? నాకేమీ వద్దు అంకుల్, మీకు టైం ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని చదవండి. ఆ పుస్తకం ఇచ్చి వెళ్ళిపోయింది. ఒక రాత్రి నిద్ర పట్టట్లేదు, చాలా పెయిన్ టైంలో ఉన్నాడు. చిన్న వెలుతురులో ఆ పుస్తకాన్ని చదువుతున్నాడు. అది కొత్త నిబంధన గ్రంథం. అలా ప్రభువు గురించి చదువుతుండగానే ఆ రూమ్ అంతా కూడా గొప్ప వెలుగుతో నింపబడిపోయింది. దేన్న మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ఆ శక్తిగా చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఆ వెలుగులో ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఎవరు నువ్వు అని కేక వేస్తే, ఎవరి గురించి నువ్వు ఆ పుస్తకంలో చదువుతున్నావో ఆ యేసు క్రీస్తుని నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను ప్రేమిస్తుంది నేనే, లక్షల ఎదుట నీవు నాకు సాక్షిగా నిలవబడతావని దేవుడు చెప్పాడు. లక్షల మంది సంఘానికి ఆయన కాపరిగా నిలవబెట్టి ఆయన ప్రసంగాలను, సందేశాన్ని ప్రపంచానికి గొప్ప సందేశాలుగా దేవుడు నిలవబెట్టాడు. సమ్టైమ్స్ విత్ స్మాల్ ఎఫర్ట్. ఆమె, హల్లెలూయా. ఆమె ఏం చేస్తుందో ఆమెకు తెలియదు. అందుకంటాడు కదా, కొందరు తమకు తెలియకనే మాట్లాడట్లేదు. మీరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేశారు కాబట్టి ఆతిథ్యం మర్చిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా. అంటే సందర్భం వచ్చిందని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ చిన్న ఎఫర్ట్ కానీ ఎంతో కార్యాన్ని జరిగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆమె తనలో ఉన్న పాపపు జీవితాన్ని కడిగి వేసుకోవడానికి యేసు ప్రభు పాదాల దగ్గర ఆమె ఏడుస్తుంది. కానీ యేసు ప్రభు ఆమె పాపాల నిమిత్తం ఆమె ఏడుస్తుంది, ఏడవనివ్వండి అన్నట్టుగా చూడట్లేదు. అంత మాత్రమే కాదు, అంతకు మించిన దానిని ప్రభు మాట్లాడారు అక్కడ. దేన్న మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ఇంతకుముందు చెప్పాను ఒక స్టోరీ, మీకు గుర్తుందో లేదో. ఒక బ్రదర్ చర్చి దగ్గర తన భార్యని డ్రాప్ చేసి వెళ్ళిపోయేవాడు. చాలాసార్లు తన భార్య అడిగింది,
ఏమండి చర్చిలోకి రండి, చర్చిలోకి రండి, నేను తీసుకొస్తున్నాను, డ్రాప్ చేస్తున్నాను, మళ్ళీ పికప్ చేసుకుని వెళ్తున్నాను, సంతోషపడు, నేను నిన్ను అడ్డగించట్లేదు, దయచేసి నన్ను బలవంతం చేయొద్దు. హల్లెలూయా. సరే ఒకరోజు వచ్చింది, ఆ రోజు చర్చి యానివర్సరీ ఏదో స్పెషల్ ఫెస్టివల్. ఆ రోజు తన భార్య చాలా బతిలాడింది, 1 గంట కూర్చొని వెళ్ళిపోండి నా కోసం, ఆ చివరి బెంచ్లో కూర్చొని వెళ్ళిపోండి, ప్లీజ్ అండి ప్లీజ్ అండి అంటే, సరేలే ఈరోజు స్పెషల్ అంటున్నావు కదా ఆమె, నువ్వు చాలాసార్లు అడిగినా నేను రాలా, కానీ ఈరోజు నేను వస్తాను అన్నాడు. గంట గడిచిన తర్వాత తన భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉన్నారా వెళ్ళిపోయారని. చేతులు కట్టుకొని జాగ్రత్తగా వాక్యం చెప్తున్న దైవజనుడి వైపు ఏకాగ్రత చూస్తూ ఉన్నాడు. 2 గంటలు గడిచింది, స్టిల్ హీ వాజ్ దేర్. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసింది, హల్లెలూయా, అక్కడే ఉన్నాడు ఆయన. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎవరిని పట్టించుకోలేదు. పాస్టర్ గారు ప్రేయలాడి చెప్పి పరిగెత్తుకుని వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, ఏంటండి చాలా ప్రత్యేకంగా అనిపిస్తుందంటే, ఏం లేదులే, ఏం లేదు, చాలా థ్యాంక్స్ అండి, గంట ఉన్నారంటే 3 గంటలు ఉన్నారు, నా కోసం ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ అండి, ఇట్స్ ఓకే అని చెప్పాడు. నెక్స్ట్ వీక్ సండే, హల్లెలూయా, తన భార్య కంటే ముందు అతను రెడీ అయిపోయాడు. చర్చి టైం అయిపోతుంది, రావా, నీతో పాటు నేను చర్చికి లేట్కి వెళ్ళాలా అన్నాడు. భార్యకి ఫీజులు ఎగిరిపోయినాయి, ఏం అర్థం కావట్లేదు. ఏంటండి నన్ను డ్రాప్ చేయడానిక? కాదు, నువ్వు వస్తావా, నన్ను వెళ్ళిపోమంటావా, చర్చికి టైం అవుతుంది. భార్య చాలా ఏడ్చింది, ఎందుకంటే చాలా ఇయర్స్ ప్రేయర్ అది, చాలా ఏడ్చింది. ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. మీరు ఇలా అంటే నాకు హ్యాపీగా ఉంది, ఆ హ్యాపీనెస్ నేను ఎలా చూపించాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది అంది. అంటూ ప్రశ్న అడిగింది, మిమ్మల్ని ఏం ఆకర్షించింది? ఆ మెసేజా, ఆ ప్రార్థన, చేసిన వర్షిప్పా, లేకపోతే ఆ పాట, ఆ మ్యూజిక్కా, లేకపోతే అక్కడ ఉన్న డిసిప్లైనా, ఏం నచ్చింది మీకు తెలుసుకోవాలనిపిస్తుందండి అని. హల్లెలూయా. నేను వెనక కూర్చోమన్నావు కదా, కూర్చున్నాను. పాస్టర్ గారు నన్ను గబగబా అందరిని విష్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. నన్ను దాటి 10 అడుగులు వేసేశారు. వేసిన తర్వాత ఆగి వెనక్కి తిరిగి చూశారు, నేను కనిపించాను. మరలా వెనకకు వచ్చి నా భుజం మీద చేయి వేసి, బ్రదర్ ఎలా ఉన్నారు అని అడిగారు. బాగున్నారా? ఐఎమ్ సో హ్యాపీ యూర్ హియర్, మీరు ఇక్కడ ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని పలకరించారు. నిజం చెప్తున్నాను, ఆయన నన్ను భుజం మీద చెయ్యేసి పలకరించినప్పుడు ఏదో శక్తి నన్ను తాకింది. యేసు ప్రభే వచ్చి నన్ను పలకరించినట్టు అనిపించింది. నేను మాటిస్తున్నాను, ఇంకెప్పుడు చర్చి మానేయను. దైవజనుడికి వెళ్ళి ఈ విషయాన్ని తన భార్య చెప్తుంటే దైవజనుడు అన్నాడంట, నేను చూసి చూడనట్టు ముందుకు వెళ్ళిపోతున్నాను, నా ప్రభు నాతో చెప్పాడు, జస్ట్ భుజం మీద చెయ్యేసి ఎలా ఉన్నావని పలకరించు అన్న. ఎంత కూడా ప్రభు చెప్పలేదంట, జస్ట్ విషయం అన్నాడంట దేవుడు. అంతే. వెనక్కి వెళ్ళి చిన్న ఎఫర్ట్ కదా, బ్రదర్ బాగున్నారా అని భుజం మీద ఇలా తడిపితే, హల్లెలూయా, తడిమితే పెద్ద పెద్ద ప్రసంగాలు, మీటింగులు మార్చలేని తన జీవితాన్ని ఆ చిన్న ఎఫర్ట్ మార్చేసింది. ఆ వ్యక్తిని ఆ సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా మార్చేసింది. ఇప్పుడు దైవజనుడి ద్వారా కాదు, ఆ బ్రదర్ ద్వారానే దేవుడు స్వస్థత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించడం మొదలుపెట్టాడు. అంతగా దేవుడు తను హెచ్చిస్తున్న సేవకునికి లోబడే ఉన్నాడు. సేవకుడి కంటే చాలా పెద్ద వయసు, కానీ చిన్న వయసు ఉన్న ఆ సేవకుడికి లోబడే ఉండేవాడు. దేవుడు ఆ వ్యక్తిని దేవుడు హెచ్చించాడు. నా సందేశం ఇది కాదు, బట్ ఈ టైంలో నాకు గుర్తొచ్చిందని చెప్తున్నాను. హల్లెలూయా. కొన్నిసార్లు చిన్న ప్రార్థన, ఎలా ఉన్నారండి, బాగున్నారా, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎదుటివాళ్ళు కొంతమంది ఉంటారు, ఎదుటివారు దాన్ని పెద్ద కేర్ తీసుకోకపోవచ్చు, కానీ కొన్ని సమయాల్లో ఆ చిన్న పలకరింపు ఎంత నీడవుతుందంటే వారిని ప్రభు దగ్గర తీసుకొచ్చి పడేస్తుంది. వారి లైఫ్ లాంగ్ దేవుని కొరకు నమ్మకంగా జీవించేలా చేసేస్తుంది. దేని మన మహిమ కలుగును గాక. అందుకే చెప్తాను, ఆరాధన అవ్వగానే పరిగెత్తుకొని పారిపోవాలని చూడకండి. ఎప్పుడు కూడా అందరినీ పలకరించండి,
ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఎలా ఉన్నారని అడగండి. ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని అడగండి. నీ కొరకు ఇది నా సబ్జెక్టే కాదు, ఎందుకు చెప్తున్నాను, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్పండి. టైం తీసుకోండి, నా కోసం కాదు. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రభువు కొరకు టైం తీసుకొని, అమ్మ ఎలా ఉన్నారు, బ్రదర్ ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, ధైర్యంగా ఉండండి బ్రదర్, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ధైర్యంగా ఉండండి బ్రదర్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ సీజన్ మీకు వస్తుంది. ఆమేన్. నేను మెసేజ్ రాసుకున్నాను నైట్ నిద్ర పట్టకపోతే. ఆ మెసేజ్ సందేశం పేరేంటంటే సీజన్ షిఫ్టర్. కరెక్ట్గా అది కూడా తెలియదు, రాసేసుకున్నాను అంతే. నీ జీవితంలో కూడా ఒక సీజన్ వస్తుంది. ప్రస్తుతం ఉన్న సీజన్ ఇది దుఃఖకరమే. చలికాలంలో మీరు మామిడి చెట్టును చూస్తే ఏ ఫలం లేకుండా ఎండిపోయి ఆకులు రాలిపోయినట్టు మీకు అనిపించవచ్చు. కానీ దాని సీజన్ వస్తుంది. దేవుడు దానికి ఒక సీజన్ నియమించాడు. ఆ సీజన్లోనికి రాగానే దాని చుట్టూ పళ్ళు ఉంటాయి. అది ఎంతో ఖరీదైందిగా మారిపోతుంది. దాని చుట్టూ ఫెన్సింగ్ వేయబడుతుంది. దేని మన మహిమ కలుగును గాక. మనుషులు దాని వైపు చూడడం మొదలు పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఒక సీజన్ వస్తుంది. ఆమేన్. ప్రస్తుతము సమస్తము అంతా దుఃఖకరమే, కానీ ఆమేన్, హల్లెలూయా, అభ్యసించిన నీతి నీకు సమాధాన ఫలముగా దయచేయబడిన రోజున, అంటే ఆ సీజన్ వస్తుంది. ఈ సీజన్లోనే నువ్వు ఉండిపోవు. జస్ట్ వెయిట్ అపాన్ గాడ్. నేను తర్వాత చెప్తాను అది. ఈ సీజన్లో నువ్వు ఉండిపోవు. దేవుడు నీకు ఇంకో సీజన్ తీసుకొని వస్తాడు. దేని మన మహిమ కలుగును గాక. ఆమేన్. సృష్టిలో సీజన్స్ మార్చిన దేవుడు, చెట్ల మీద సీజన్స్ మార్చిన దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో సీజన్ మారుస్తాడు. ఒక మాట రాసుకున్నాను, నేచర్ టెల్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. కరెక్ట్గా అది కూడా నాకు తెలియదు. నేచర్, డేవిడ్ బ్రదర్ నా మాట అర్థమైందా? అంటే మీకు ఇంగ్లీష్ వచ్చి కూడా కరెక్ట్ చేస్తారు. నేచర్ టెల్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. చాలాసార్లు నేచర్ దేవుని నేచర్ని తెలియజేస్తుంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎండాకాలం వచ్చిందండి, మళ్ళీ చలికాలం వస్తుంది. దేని మహిమ కలుగును గాక. ఎండిపోయాయన్నీ మళ్ళీ వర్షాకాలం వస్తుంది. వాటన్నిటిని దేవుడు నియమించాడు. చెట్లు ఎండిపోతాయి, వాటి సీజన్ వచ్చినప్పుడు అవి ఫలిస్తాయి. ఈ రెండు ఏం చెప్తున్నాయంటే దేవుని నేచర్ని చెప్తున్నాయి. ఆ దేవుని నేచర్ ఏంటో తెలుసా? ఎండిపోయిన నీ సీజన్ని ఫలభరితమైన సీజన్గా దేవుడు మారుస్తాడు. దాని కొరకు పరిశుద్ధాత్మ కడవరి వర్షాన్ని నీ మీద ఆయన కుమ్మరిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దీని గురించి మాట్లాడుకుందాం. హల్లెలూయా. అసలు ఆ సబ్జెక్ట్ రాసుకొని దీనికి ఏ పేరు పెట్టాలా అని అనుకుంటున్నప్పుడు, హల్లెలూయా, నేనేదో వాక్యం విందామని మెసేజ్లు వెతుకుతుంటే ఒక దగ్గర హల్లెలూయా, యువర్ సీజన్ విల్ చేంజ్ అనే ఒక మాట కనబడింది. ఆ మెసేజ్ ఏంటో కూడా నాకు తెలియదు. హల్లెలూయా. ఆ మాటను పట్టుకుని నేను అక్కడ పెట్టేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సీజన్ చేంజర్. ఆమేన్. సీజన్ షిఫ్టర్. నీ జీవితంలో సీజన్ ఆయన చేంజ్ చేస్తాడు. దేవుని నామాన్ని మహిమ కలుగును. తర్వాత మాట్లాడుకుందాం. హల్లెలూయా. టైం అంతా ఎలాగైపోతుంది. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ ఎఫర్ట్ చిన్నదే కొన్నిసార్లు, కానీ చాలా కార్యం చేస్తుంది. ప్లీజ్, నేను మీ అందరిని బ్రతిమాలుతున్నాను, ఆరాధన అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకండి. ఇక ఆకలి వేయవచ్చు, దాహం వేయచ్చు, లేదా ఏదైనా ప్రతికూలత ఉండొచ్చు, అనారోగ్యంగా ఉండొచ్చు, హెడేక్ ఉండొచ్చు, కాళ్ళు నొప్పి ఉండొచ్చు, నడుము నొప్పి ఉండొచ్చు. బట్ ఆ టైంలోనే, అన్నీ బాగున్నప్పుడు కాదు, హల్లెలూయా, ఆ టైంలోనే, ఆ పెయిన్ఫుల్ టైంలోనే, ఆ సిక్ టైంలోనే, ఆ ప్రతికూలమైన సమయంలోనే, ఆమేన్, టేక్ ఏ టైమ్ టు విష్ ద పీపుల్. ప్రజల్ని పలకరించిన టైం తీసుకోండి. యేసు ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని వాడు అక్కరని తీర్చినప్పుడు, వాడి ప్రార్థన ఆలకించినప్పుడు యేసు ప్రభు ప్రార్థన వినే పొజిషన్లో లేడైనా. భయంకరమైన దాహం, నొప్పి, కాళ్ళు చేతుల్లో మేకులున్నాయి, తల మీద ముళ్ళ కిరీటం ఉంది, వెనకాతలు వీపంతా దున్నబడింది, గడ్డం పిరికేశారు. హల్లెలూయా. ఆనుకోవడానికి లేదు, ముందుకు వాలుకోవడానికి లేదు, దాహము, రక్తం అంతా అయిపోయిందేమో, డేట్ అయిపోయి దాహం వేసేస్తుంది.
అని అంటుకుంటున్నాయి ఆయన పెదాలు, కింద నుంచి అవమానాలు, అవదే దైవ కుమారుడు అయితే దిగిరారని. అబ్బా ఎంత పెయిన్తో, ఎంత అవమానంతో సరౌండెడ్ అయి ఉన్నాడు ఆయన ఆ టైంలో. ఆ టైంలో అడుగుతున్నాడు ఈయన, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను, నా పరిస్థితే బాగోలేదు, నా జీవితే బాగోలేదు, నేనే నాయన నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు, నేను మొర పెడుతుంటా, నువ్వేరా నన్ను అడుగుతావు అని అన్నాడు ఆయన. ఆ టైంలో కూడా ఆయన ఆన్సర్ ఏంటో తెలుసా? నేను అనుకుంటాను, కష్టపడి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో ఎంత అద్భుతంగా తీసాడంటే ఆ దృశ్యం. అసలు మెల్ గిబ్సన్ కదా బ్రదర్, దేవుడే ఇచ్చాడు ఆలోచన. అలసిపోయిన ఆ తలను మెల్లిగా వణికిపోతుంటే ఇలా పైకి లేపి ఈ భుజం మీద తల వాల్చుకొని తన వైపు చూస్తూ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని, తన యొద్దకు వచ్చిన వారిని ఎప్పుడు త్రోసివేయని ఆయన ప్రాణం అర్పించే ఆ భయంకరమైన పెయిన్లో కూడా వాడి ప్రార్థన ఆలకించాడు. దయచేసి నా చేతులు జోడించి మనవి చేస్తున్నాను నేను, టేక్ ఏ టైమ్ ఫర్ ద చర్చ్ ఆఫ్ గాడ్, టేక్ ఏ టైమ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. Take a time who washed by the blood of precious blood of Jesus. యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము చేత కడగబడి ఆయన శరీరముగా దేవుని సంఘముగా దేవుని సొత్తయున్న దేవుని ప్రజల కొరకు పెయిన్ఫుల్తో నీవున్న, బాధతో నీవున్న, దుఃఖంతో నీవున్న, కొంచెం టైం తీసుకో. ఆమేన్. ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో దేవుని దగ్గర ఒకటి ఏడుస్తున్నాను నేను. దేవా, సభలకు వెళ్తున్నాను, ప్రజలు ఆశతో గుంపులుగా నిలబడుతున్నారు ప్రార్థన కొరకు. నన్ను అభిషేకించి నా చేతులు వాడుకో ప్రభువా. ఎన్ని వేల మంది అయినా, ఎన్ని గంటలైనా నీ ప్రేమను వారిలోకి విడుదల చేయడానికి నేను బాగోపోయినా నిలబడతాను ప్రభువా. నన్ను వాడుకుంటే చాలు ప్రభు. నువ్వు వాడుకోకపోతే నేను ఎవరికి ప్రార్థన చేయలేను, కానీ నువ్వు నా చేతిని వాడుకుంటే గనక ఎన్ని గంటలైనా ప్రభు నేను మాటిస్తున్నాను. నీ కృపను బట్టి, నీ కృప నాకు తోడై ఉంటుంది కాబట్టి ఆ కృపను బట్టి, ఆ కృపనందు దొరికే బలాతిశయమును బట్టి నేను మాటిస్తున్నాను. ఆమేన్. నేను ఉండి ప్రజల కొరకు ప్రార్థన చేస్తాను. నేను చూశాను యేసన్ గారిని, కొంతమంది దైవజనుల్ని, ఎంత టైం అయినా ఆశతో వచ్చిన ప్రజలందరి కొరకు ప్రార్థన చేసి ఇన్స్టెంట్ మిరకల్స్. ఆమేన్. వీలైతే ప్రార్థన చేయండి, నాకు తన దాసురాలికి దేవుడు అట్టి కృపను దయచేయలాగన. ఆమేన్, హల్లెలూయా. ఆ బలం, ఆమేన్. నేను అనుకుంటున్నాను అంతవరకు మాకు ఓపిక లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, కానీ when the people come to, ఎప్పుడైతే ప్రజలు ప్రార్థన కొరకు వస్తున్నారో నేను కోరుకుంటున్నాను దేవుని అభిషేకం. అప్పుడు సంసోను మీదకి యెహోవా ఆత్మ దిగిరాగా, గిద్యోను మీదకి యెహోవా ఆత్మ దిగిరాగా, యేస్కేలు మీదకి యెహోవా ఆత్మ దిగిరాగా. హల్లెలూయా. నరపుత్రుడు చక్కగా నిలబడలేకపోతున్నాడు, యెహోవా ఆత్మ దిగిరాగానే నరపుత్రుడు నిలబడినట్లుగా ఆ సమయంలో వందల మంది మా ముందున్న యెహోవా ఆత్మ బలము చేత వారందరి కొరకు ప్రార్థన చేసే కృపను దేవుడు మాకు దయచేయలాగన. వారి కన్నీళ్ళు తొడవబడాలి, వారి అక్కర్లు తీర్చబడాలి. రాత్రి ఏడుస్తున్నాను దేవుని దగ్గర, దేవా, అవసరతతో వచ్చిన ఏ ఒక్క విశ్వాసి, ఏ ఒక్క వ్యక్తి కూడా మళ్ళీ అదే పరిస్థితుల్లో, అదే స్థితిగతుల్లో మా నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు ప్రభువా. మా దగ్గరికి వచ్చేవాడు నిన్ను కలుసుకొని వెళ్ళాలి. హల్లెలూయా, ఆమేన్. ప్లీజ్ దయచేసి అట్టి కృప కొరకు ప్రార్థన చేయండి. మేము మాత్రమే ఆ ప్లేస్లో ఉండాలని లేదు. రేపొద్దున ఒక టైం రావచ్చు, శ్రీన్ బ్రదర్ మీరు ఇక్కడ నిలబడండి, డేవిడ్ బ్రదర్ మీరు ఇక్కడ నిలబడండి, ప్రార్థన చేయండి. వాళ్ళు ప్రార్థన చేస్తుండగా అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి, విడుదల పరిచయం. బ్రదర్ ఇట్స్ మై హార్ట్ డిజైర్. దేవుని సందులో చెప్తున్నాను బ్రదర్, నేను మీ వర్క్ మీరు చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి. హల్లెలూయా. కానీ ఆ టైంకి మీరు నిలబడగానే దేవుని అభిషేకం మీ మీదకి దిగి రావాలి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సహోదరులారా, మీ మీద కూడా నేను వేడుకుంటున్నాను, సహోదరులు ఒకరొకరు చేయి పట్టుకొని ప్రార్థన చేస్తుంటే నీలో ఉన్నటువంటి జీవం వారిలోనికి విడుదలవ్వాలి. ఆమేన్. అసలు ఈరోజు అలా చేద్దాం అనుకున్నాను ప్రార్థన, బట్ ఐల్ టేక్ నెక్స్ట్ స్టెప్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన, వారి చేయి పట్టుకొని ప్రార్థన, ఇద్దరు లేకపోతే ముగ్గురు కలిసి, ఎందుకంటే వాక్యం చెప్తున్న ఇద్దరు ముగ్గురు నా నామను ఎక్కడ ఏకీపిస్తాను. ముగ్గురుగా రౌండ్ అయిపోయి నిలబడి ఒకరి చేయి ఒకరు పట్టుకుంటే ఒకరి నుంచి ఒకరికి దేవుని శక్తి విడుదలవ్వాలి. ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత తొలగిపోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమను మోర్చే క్యారియర్స్గా దేవుడు మిమ్మల్ని అభిషేకించాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. యువర్ ప్రేయర్, యువర్ టచ్, యువర్ హోల్డింగ్ హ్యాండ్స్ do the great things in their lives. Hallelujah. Praise the Lord. So please, ఎందుకో నేను మళ్ళీ వెనక్కి వస్తున్నాను. టేక్ ఏ టైం,
ఎవరి కోసం? ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ద చర్చ్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వాస్యం కొరకు భుజమే చేసి, అమ్మ మీ కొరకు ప్రార్థన చేయ. అవతల అనుకుంటారు, అనుకోని సార్లు చేసే పేద అనుకున్నా నీకు అనవసరం. ఆమేన్. అలా అనుకున్న వారు కూడా ఏదో ఒకరోజు నీ పలకరింపే, నేను చెప్తున్నా, నా మాట నమ్మండి, నీ పలకరింపే వారి రోగాన్ని తీసేస్తుంది. నీ పలకరింపే వారిలో ధైర్యాన్ని నింపేస్తుంది. అమ్మ నువ్వు నా భుజమే చేయేసావు కదా, ఏమైందో తెలియదమ్మా, గొప్ప శక్తి, గొప్ప బలము, అంతవరకు నాలో ఉన్నటువంటి భయము, కలవరము అన్నీ నన్ను విడిచిపోయి ఆటోమేటిక్గా ఆల్ ఆఫ్ సడన్గా నాలో ఏదో క్రియ జరిగిపోయింది. ఎంతమంది కావాలి ప్రియులారా? ఎంతమంది కావాలి ఈ కృప? నా గురించి ఎంతమంది లేదు, నేను ప్రభు గురించి, ప్రభు సందులు అడుగు, ఎంతమందికి కావాలి ఇప్పుడు? ఆమేన్. నిజంగా. కానీ ఎవరు? ఎస్ఆర్ మనోహర్ గారు దినకరన్ గారిని అడిగారట. ఆమేన్. హల్లెలూయా. టైం అయితే నేను ముగించేస్తాను. ఎస్ఆర్ మనోహర్ గారు దినకర్ గారిని అడిగారంట. ఇప్పుడు దినకర్ గారిని పప్ప అని పిలిచేవారు, లేకపోతే డాడీ అని పిలిచేవారు, ఫాదర్ అని పిలిచేవారు. ఒకరోజు అడిగారంట, పప్ప వాట్ ఈస్ ద సీక్రెట్? మీరు అలా నిలబడగానే ప్రవచనాలు వచ్చేస్తాయి, మీరు అలా నిలబడగానే ఇన్ జీసస్ నేమ్ అనగానే జనాలు అంత గొప్పగా స్వస్థత పొందుతున్నారు. హౌ కుడ్ దిస్ పాసిబుల్? ఇది ఎలా జరుగుతుంది అని అడిగితే దినకర్ గారు చెప్పారంట, డీజేఎస్ దినకర్ గారు ప్రభు సందులో ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్నారు, మనోహర్ గారితో చెప్పారంట, హల్లెలూయా, హల్లెలూయా, రోగులు, బలహీనతలు, అవసరతలు ఉన్నవారు నా ఎదురుగా నిలబడినప్పుడు, వారి ఎదురుగా నిలబడడానికి నాకు బలం ఉండదు, నేను చాలా బలహీనుణ్ణి. బట్ వెన్ ఐ స్టాండ్ బిఫోర్ దెమ్, నేను వారి ఎదురుగా నిలబడినప్పుడు నా హృదయము దేవుని కనికరము చేత నింపబడి, ఇదే ఆయన చెప్పిన ఆన్సర్. హల్లెలూయా, మై హార్ట్ విల్ ఫిల్ విత్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. దేవుని కనికరము చేత నా హృదయము నింపబడుతుంది. ఆ కనికరముతో నేను ఆ ప్రజలను చూచినప్పుడు, ఆ కనికరములో నుండి నేను ఆ ప్రజలు చూచినప్పుడు, ఆ కనికరముతో అనగా దేవుని కనికరముతో నేను ప్రార్థన చేసినప్పుడు నాలో ఉన్న దేవుని కనికరము వారి జీవితాన్ని బాగు చేస్తుంది. నా కనికరం అని చెప్పట్లేదు ఆయన. హల్లెలూయా. వెన్ ఐ స్టాండ్, నేను నిలబడినప్పుడు దేవుని కనికరము చేతనే నింపబడతాను. నాలో ఉన్నటువంటి దేవుని కనికరము వారిలోనికి ప్రవహించి వారిలో ఉన్న ప్రతి బలహీనత తీసివేస్తుంది. నేను పలుకుతున్నాను దైవజనుడిగా, చాలా ఆశతో పలుకుతున్నాను. మీ అందరికీ దేవుడి కృప దయచేయను గాక, మీ అందరికీ దేవుడి అభిషేకం దయచేయను గాక. చేయి పట్టుకోగానే, ఇతరులను చూడగానే, బలహీనతలో ఉన్నవారిని చూడగానే, ఇబ్బందిలో ఉన్నవారిని చూడగానే, వ్యాధిలో ఉన్నవారిని చూడగానే మీ హృదయము దేవుని కనికరము చేత నింపబడును గాక. ఆమేన్. మీరు ఎంతమంది ఆశక్తితో చేయి పైకెత్తారో అందరూ చెప్తున్నారు, నేను చెప్పకపోతే బాగోదని అనుకుంటున్నారు. అన్నీ గమనిస్తున్న దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నేను చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కనికరంతో మీరు నింపబడిపోవాలి. when the people come before you, నా బ్రదర్ పరిస్థితి ఇలా బాగలేదు, లేదా వారు నేను అడగవసరం లేదు. when you find there's some sickness, some weakness, వారు ఏదో బలహీనంగా ఉన్నారు, ఏదో బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారని నీవు గమనించగానే, ఆమేన్, నీ హృదయము దేవుని కనికరం చేత నింపబడిపోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ పలకరింపు వారి జీవితంలో అద్భుతాన్ని జరిగించగలగాలి. లేదా నీ చిన్న ప్రార్థన, యువర్ ఏ స్మాల్ టచ్ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడినప్పుడు, అందుకు ఆయన కనికరపడి, ఆమేన్. జాలి అంటే చూసి అండం, కనికరం అంటే వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి వారిని బయటికి లేవనెత్తడం. ఆమేన్. నేను అంటున్నాను, టాపిక్ మారిందని అనుకోకండి. జాలితో ఆగిపోతున్న మన గుండెలు దేవుని కనికరము చేత నింపబడును గాక. ఎందుకంటే జాలితో చూడు, జాలితో చూచి ఆగిపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, బాధపడుతున్నాం. యూఆర్ ఫీలింగ్, మనం ఏమైనా చేయగలమా? ఏమైనా సాధ్యమవుద్దా? హృదయం గారు వింటున్నారా? ఇక్కడ లేరా మీరు? ఏదైనా సాధ్యమవుద్దా? ఏం సాధ్యమవుద్ది? వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ
మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, సహాయం చేయడానికి వెండి బంగారాలు నీ దగ్గర లేవేమో కానీ ఆమెన్, ఈ కృపలోనికి మనం రాగలిగితే ఆమేన్, నేను కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామమున లెమ్మనగానే హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కనికరం నీ జీవితంలో అలాంటి కార్యం జరిగించును గాక. సో ఎక్కడికి వచ్చేసాం, ఎక్కడికి వెళ్ళిపోయాం, ఎక్కడ స్టార్ట్ చేసాం. బట్ నేనేం చెప్తున్నాను తెలుసా, హల్లెలూయా. కొందరు ఉంటారు, వారికి నచ్చిన వారికి మాత్రమే ప్రైజ్లాడు చెప్పి, బ్రదర్ వెళ్తాను బ్రదర్, ప్రైజ్లాడు. హల్లెలూయా. టేక్ ఏ టైం. ఆమేన్. పాస్టర్ గారు మీరు తొందరగా ముగించేయండి, అప్పుడు మేము టైం తీసుకొని పలకరిస్తాం. నేనేమంటున్నాను తెలుసా, లేట్ అయినా, బాగోకపోయినా, పెయిన్గా ఉన్నా, ఆకలితో ఉన్నా, ఆమె ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే తప్ప, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ టైంలో కూడా టైం తీసుకోండి, పలకరించండి. ప్రైజ్ ది లార్డ్. నేను కోరుకుంటున్నాను దైవజనుడిగా, అట్టి కనికరం చేత మీ హృదయాలు నింపబడును గాక. ఒకరు మన సంఘానికి వచ్చి చెప్పిన మాట ఏంటి తెలుసండి, వారి సంఘాలకు వెళ్ళిన తర్వాత పొర్లుపాలెం సంఘానికి వెళ్తే 2 దొరుకుతాయి మనకని చెప్పారట. ఒకటి, నిజమైన యేసయ్య ప్రేమ ఆ సంఘంలో ఉంటుంది అని చెప్పారట. రెండవది, లోతైన ఉపదేశం అక్కడ దొరుకుతుంది అన్నారట. అది విన్నప్పుడు నేను ఎంత ఏడ్చానో, ఆ సాక్ష్యం మన సంఘానికి ఎల్లప్పుడూ ఉండును కాక. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, ఒకేసారి ఒకరి తర్వాత 10 మంది వెళ్ళి, అమ్మ కొత్తగా వచ్చారు, బాగున్నారు, మీకు ప్రార్థన చేస్తామమ్మా అని. ఆమేన్. అరే, నన్ను పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, నన్ను పలకరించే వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు నేను ఐఎమ్ వెరీ సారీ టేకింగ్ టైం, కొన్నిసార్లు నాకు ఎవరున్నారు అయ్యా, ఎవరున్నారు అమ్మ, ఎవరు పలకరించేవారు లేరు. నేను ధైర్యం చెప్పేవారు, మనకు తెలియదు ఎవరు ఏ సిచ్యువేషన్లో వస్తారు. బట్ వెన్ యూ టేక్ టైం, నువ్వు పలకరించి టైం తీసుకున్నప్పుడు, ఆమేన్, దేవుడు నాకు కుటుంబాన్ని ఇచ్చాడని చెప్పుకుంటారు, దేవుడు నాకు ఒక అక్కని ఇచ్చాడని చెప్పుకుంటారు, దేవుడు నాకు చెల్లిని ఇచ్చాడని చెప్పుకుంటారు, దేవుడు నాకు అన్నని ఇచ్చాడని చెప్పుకుంటారు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. కొద్ది గట్టి చెప్తే బాగుండేది. మా అంద అయిపోయిన తర్వాత మన బాధ మందే, మన ఇది మందే, ఇది చేది మందే, అది మందే. వీళ్ళేమో ఈయన మడ తిట్టుకోవడం, వీళ్ళు బిజీ అయిపోతారు. హల్లెలూయా. తొందరగా వెళ్ళిపోదామని కొంతమంది బిజీ అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్. నచ్చిన వాళ్ళే పలకరించడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎత్తుక్కొని దూరం వచ్చేసి, అమ్మగారు ప్రైజ్ రాడని, అయ్యగారు ప్రైజ్ రాడని. నేను విక్రించట్లా. హల్లెలూయా. బీ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ ద చర్చ్. హల్లెలూయా. కుటుంబానికి ఏం కావాలో పట్టించుకుంటున్నావు కదా, సంఘానికి కూడా ఏం కావాలో పట్టించుకో. దేనా మన మహిమ కలుగును గాక. క్రీస్తు శరీరానికి ఏం కావాలో పట్టించుకో. ఆర్ యు హియరింగ్ మై వర్డ్? ఆర్ యు హియరింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? నేను చెప్తుంది వింటున్నారా? మీ ఇంటిని పట్టించుకుంటున్న వారులారా, మరి విశేషముగా క్రీస్తు శరీరాన్ని పట్టించుకోండి. హల్లెలూయా. మీ ఇంటి విషయంలో బాధ్యత కలిగి ఉన్న వారులారా, క్రీస్తు శరీరం విషయంలో, దేవుని సంఘం విషయంలో మరి విశేషముగా బాధ్యత కలిగి టైం తీసుకొని పట్టించుకోండి. మాకు ఈ పరిస్థితి ఉందని చెప్తారేమో, వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పండి. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాం మనం. ఆమె చేస్తుంది చిన్న పనే, కానీ ఆయన చాలా అర్థంగా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. నేనంటాను ఒక మాట త్వరగా చెప్పనివ్వండి. ఆమె అదే అత్తరుతో లోకంలో చాలా వాటి కొరకు వాడింది. ఆ అత్తరు తన పూసుకొని వెళ్తూ ఆకర్షించింది. తన శరీరంలో కోరుకున్న వారి దగ్గరికి ఆ అత్తరును పూసుకొని ఆమె నిలబడింది. ఒకవేళ ఆ అత్తరికి ఇతరులకు ఉపయోగపడేలాగా ఇచ్చి ఉండొచ్చు. లోక సంబంధమైనవి చాలా చేసింది ఆమె జీవితంలో. హల్లెలూయా. అప్పుడు ఆ అత్తరికి విలువ లేదు.
హల్లెలూయా. ఆమె జీవితానికి విలువ లేదు. హల్లెలూయా. కానీ ఆ విలువైన అత్తరు యేసు తల మీద వేసి ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపపడుతున్నప్పుడు ఆయన పని కొరకు ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ఉపయోగింపబడే ప్రతిదీ కూడా ఎంతో విలువైనదిగా దేవుడు ఎంచుకుంటాడు. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని రాయబడిన మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడిగ చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రశ్న ఏంటో తెలుసా? వై ఆర్ యు వేస్టింగ్ యువర్ ఎమోషన్స్, యువర్ ఫీలింగ్స్? జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. వై ఆర్ యు వేస్టింగ్ యువర్ ఎమోషన్స్, ప్రెషియస్ ఎమోషన్స్? ఎమోషన్స్ తెలుగులో ఏమంటాం బ్రదర్? భావోద్రేకాల అట్లా చెప్తే అర్థం కాదేమో. ఫీలింగ్స్, కన్నీళ్ళు, ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరోగ్యం, ఆనందం. ఎందుకు వ్యర్థమైన వాటి కొరకు మనం ఖర్చు పెట్టేస్తున్నాం? ఒకడు ఏడుస్తాను నా దగ్గర, రాత్రి పగుళ్ళు అమ్మాయి కోసం ఖర్చు పెట్టానన్నా, ప్రభు ప్రేమను విడిచిపెట్టేసుకున్నాను నేను. డబ్బులుంటే అమ్మాయికి ఏదైనా కొనిపెట్టాలి, డబ్బులుంటే అమ్మాయి కొరకు ఏదైనా చేయాలి, అమ్మాయి ఏది అడిగినా ఇవ్వాలి, ఏ టైంలో రమ్మంటే ఆ టైంలో వెళ్ళిపోవాలి. అర్ధరాత్రి పూట మేడలు కిటికీలు పట్టుకొని ఆ పైపులు, నిజంగా చెప్తాను, కాకినాడలో ఆ పైపులు పట్టుకొని ఆ అమ్మాయి అడగగానే ఆ కిటికీలోంచి హాయి చెప్పేవాడిని. అమ్మకు బాగోపోయినా, నాన్నకు బాగోపోయినా, ఎవరికి బాగోపోయినా పట్టించుకోలేదు. పాస్టర్ గారు మీటింగ్ అలా రానా అని కూడా చెప్పి నా వెలవలేదు. నా టైం, నా కన్నీళ్ళు, నా ఆలోచన, నా కష్టం, నా బలం, నా కష్టాజితం, నాకు ఇవ్వబడిన డబ్బులు, నాకు ఇచ్చిన టాలెంట్, నాకు ఇచ్చిన తలంతులు, నాకు ఇచ్చిన ఆలోచన, నా కన్నీళ్ళు, ఎవ్రీథింగ్ అక్కడ నేను పెట్టుబడిగా పెట్టాను. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సింపుల్గా, ఫర్ ఏ స్మాల్ రీజన్, ఒక చిన్న కారణం చేత. హల్లెలూయా. నాకు ఆయాసకరంగా ఒక ప్రవర్తన చేస్తే అది నాకు ఇబ్బంది కలిగించి నేను చాలా చిన్నగా నేను మందలించాను. నీలాంటోడు నాకు అక్కర్లేదు, నువ్వు ఒక అనుమాన పక్షివి అని చెప్పి ఆ ఒక్క మాట చేత నన్ను వదిలేసింది తప్ప, ఎంత ప్రేమను చూపిస్తే ఆ ప్రేమను పట్టించుకోలేదు. కానీ తర్వాత తెలిసింది ఆల్రెడీ వేరే అబ్బాయి తనకి పరిచయంలో ఉన్నాడు అని. చాలా భయంకరంగా ఏడ్చి, అన్న దేవుడి కృప ఏంటో నాకు తెలియదు, 70 టాబ్లెట్లు మింగేసినా నేను బతికిపోయాను అన్నాడు. ఫ్యాన్ కురేసుకుంటే ఆ స్లాబ్ దగ్గర ఊడిపోయి కింద పడిపోయింది, ఇదిగో ఆ దెబ్బ ఇదే అన్నాడు. హల్లెలూయా. ఓరయ్యా, అది స్లాబ్ ఊడిపోవడం కాదు, 70 టాబ్లెట్లు మింగేసినా ఏం అవ్వకపోవడం కాదు, నీ ప్లేస్లో ఎవడున్నా చచ్చిపోతాడు. ఆయన ప్రేమను కాదని అంత దూరం నువ్వు వెళ్ళిపోతున్నా, ఆ అమ్మాయి ప్రేమ కోసం నువ్వు ఎలాగ వెంటపడ్డావో, నీ ప్రేమ కోసము నీ ప్రభువు అలాగే వెంటపడ్డాడు రా అన్నా. మీకు తెలుసా అన్నా 16 years వేస్ట్ అయిపోయింది, లక్షల రూపాయలు వేస్ట్ అయిపోయాయి, ఎన్నో కన్నీళ్లు వేస్ట్ అయిపోయాయి, ఎన్నో రాత్రులు నాకు నిద్ర లేదు, ఎన్నో భావోద్రేకాలు, ఎన్నో ఫీలింగ్స్ని, ఎన్నో పెయిన్స్ని, ఎన్నో థింగ్స్ని, థాట్స్ని అన్నిటినీ ఆ అమ్మాయి కొరకు ఖర్చు పెట్టేశారు. ఆ అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎలా హ్యాపీ చేయాలని ఆలోచనతోనే ఇయర్స్ గడిపేశానన్న. ఒక్కసారిగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒకరోజు నాన్నగారు అన్న మాట నాకు చాలా ఆకర్షించింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి కోసం దేవుడు తనకిచ్చిన అభిషేకాన్ని అమ్మేసుకున్నాడో ఆ దెలీలా బాగుంది, కానీ పాడైపోయింది సంసోనే. హల్లెలూయా. Mary, are you listening? Are you listening a word? Where we are wasting our emotions, our feelings, our talents, our thoughts, our pain, our tears. దేని కొరకు ఆలోచిస్తున్నాం,
దేని కొరకు వెంపర్లాడుతున్నాం, దేని కొరకు ఆరాటపడుతున్నాం, దేని కొరకు ఏడుస్తున్నాం, దేని కొరకు మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ అన్నీ ఖర్చు అయిపోతున్నాయి. పిల్లలు మాట వినండి, ఎమోషన్స్ ఫీలింగ్స్ ఖర్చు అవ్వడం అంటే ఏదో ఊరకనే వచ్చి ఊరకనే వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారా? నేను చెప్తున్నాను, ఎమోషన్స్ ఫీలింగ్స్ అధికంగా ఖర్చు అయినప్పుడు నీ బ్రెయిన్ వీక్ అయిపోద్ది, నీ మైండ్ వీక్ అయిపోతుంది. ఎంతమంది నాకు నా మాట అర్థమైంది? అందరు చేయొద్దు ఇక్కడ, ఎంతమందికి అర్థమైందని అడిగాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు ఏదో కాందానికి, అవసరం లేని దానికి. ఎవరో చిన్న మాట అన్నారు, భర్త చిన్న మాట అన్నాడు, భార్య ఒక చిన్న మాట అంది, సంఘంలో ఎవరో అన్నారు, లేదు పాస్టర్ గారు ఏదో అన్నారు, పాస్టర్ గారు ఎందుకు అంతా, ఎందుకు వేస్ట్ చేస్తున్నావు నీ ఫీలింగ్స్? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఇలా ఉంది ప్రియులారా, మీరు బైబిల్ తెరవద్దు, నేను రిఫరెన్స్ చెప్తే నేను చదువుతాను, నోట్ చేసుకుంటూ అది గుర్తుపెట్టుకోండి. ఈ మాట నన్ను భలే ఆకర్షించింది. ఇదే మాట నేను ఉదయం వింటున్నప్పుడు నాకు భలే ఆనందం అనిపించింది. హల్లెలూయా. ఇక్కడ ఏమందంటే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. మత్తయి సువార్త 7:6. ఆమేన్, హల్లెలూయా. జస్ట్ మీరు చూస్తే చాలు. పరిశుద్ధమైనది, మత్తయి సువార్త 7:6. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. మీ ముత్యములను, చెప్పండి ఎవరు ముత్యములను? హల్లెలూయా. నేను మీ ముత్యములే అని, మీరు మీ ముత్యములు అంటే ఎవరు ముత్యములు ఇక్కడ? హల్లెలూయా. పూర్వం మారుద్దాం దాన్ని, మన ముత్యములు. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. ఆ తర్వాత మాట, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. బాబోయ్, ఈ మాట కొద్దిగా లోతుగా మీకు అర్థమైతే బాగుండేది. దేని కొరకు నువ్వు ఎమోషన్స్ని, దేని కొరకు నీ ఫీలింగ్స్ని, దేని కొరకు నీ పెయిన్ని, దేని కొరకు నీ కన్నీళ్ళని, దేని కొరకు నువ్వు ఖర్చు పెడుతున్నావో, హల్లెలూయా, నీ టైంని, నీ టాలెంట్ని, నీకున్న ప్రతి దానిని పెట్టుబడిగా పెడుతున్నావో, అది పందుల ఎదుట నువ్వు వేసినట్లయితే, హల్లెలూయా, వ్యర్థముగా నువ్వు ఉపయోగిస్తున్నట్లయితే, దేని కొరకు నువ్వు ఉపయోగించావో అదే ఏమి చేస్తుందంటే ఆ మాట, హల్లెలూయా. ఆమె ఇక్కడ ముత్యములంటే ముత్యములని, పందులంటే పందులని చూడకండి. మీకు అర్థమైంది కదా, మీరు వాక్యం ఎరిగిన వారు. ఆమేన్, హల్లెలూయా. ముత్యములంటే దేవుడు మనకిచ్చిన అమూల్యమైన సద్గుణశీలత, అమూల్యమైన తలాంతులు. పందులు అంటే ఇక లోకము, అనవసరమైన వ్యక్తులు, దేవునికి ఆయాసకరంగా ఉండే వ్యక్తులు, నీ దర్శనాన్ని, నీ జీవితాన్ని, నీ గమనాన్ని, గమ్యాన్ని పాడు చేసే వ్యక్తులు. ఏమని చెప్పను, మీ ఆ వాక్యం ఎరిగిన వారే కదా. కాబట్టి పందులు ఎదుట మీ ముత్యాలను వేయొద్దు. ఆ పందులు ఏం చేస్తాయట? బ్రదర్, నా ఎదుట ముత్యాలు వేస్తాయి. ఓ వెరీ కాస్ట్లీ, వెరీ ప్రెషియస్, చాలా ఖరీదైనవి, చాలా విలువైనవి, చాలా గొప్పవి. ఎంత ఖరీదైనవి నా ముందు కుమ్మరించాడు. ఈ పర్సన్ ఎంత మంచోడో. థ్యాంక్ యూ శామ్యుయల్ జాన్, థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఎ గ్రేట్. అసలు ఎలా చెప్పాలో, కృతజ్ఞత ఎలా తెలియచేయాలో అర్థం కావట్లేదు. ఎంత ప్రెషియస్ ముత్యాల్ని నా ఎదురుగా వేసావు అని విలువిస్తాయా పందులు? పందులకి వాటి విలువ తెలియదు కాబట్టి వాటిని తొక్కేస్తాయా? పోని తొక్కేసి పాడు చేస్తే మళ్ళీ కడుక్కుందాము అన్న ఆలోచన కలుగుతుందేమో. భయంకరమైన తర్వాత ఉంది, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కుతాయి, అక్కడితో ఆగిపోవట్లేదు, మీ మీద పడి మిమ్మును చీల్చివేస్తాయి. అవును, గుండె చీల్చేస్తారు కొందరు. బ్రతుకు చిరిగిపోద్ది, తొక్కి పడేస్తారు నీ జీవితాన్ని. కన్నీళ్లు, బాధ, ఒంటరితనం, దుఃఖము, ఆయాసము, ఇవన్నీ ఒక పక్క అయితే, అయ్యో వ్యర్థమైన దాని కొరకు, వ్యర్థమైన వారి కొరకు, వ్యర్థమైన వాటి కొరకు నా జీవితం అంతటి నేను పణముగా పెట్టేశానే. ఒకవేళ ఈ సమయాన్నే, ఈ ఆలోచనలే, ఈ ఎమోషన్సే, ఈ ఫీలింగ్సే, ఈ పెయినే, ఈ కన్నీళ్ళే నేను దేవుని కొరకు ఖర్చు పెట్టి ఉంటే ఆత్మలను సంపాదించుకునేదాన్నేమో, దేవునిని సంతోషపెట్టేదాన్నేమో, నా యందు దేవుడు ఆనందపడి ఉండేవాడేమో, నన్ను బట్టి దేవుడు సంతోషపడి ఉండేవాడేమో. దేవునికి చెందవలసిన ఫీలింగ్స్ని పందులు లాంటి వాటి దగ్గర వదిలేస్తే అవి ఆ అమూల్యమైన వాటిని తొక్కేయడం మాత్రమే కాదు,
నేను చెప్తున్నాను, ఏమనుకోకండి. అయ్యా నిద్ర వస్తుందా? హల్లెలూయా. కొందరు ఎట్లా ఉంటారు అంటే, ఆమేన్, నువ్వు ఎంత ఖరీదుగా వారిని ప్రేమించినా ఎప్పుడు వారి మైండ్ మారిపోతుందని ఊహించలేవు. ఏ కారణాలు పెట్టుకొని నిన్ను విడిచి వెళ్ళిపోతారో నువ్వు ఊహించలేవు. ఎలాంటి సిచ్యువేషన్ నువ్వు ఉన్నప్పుడు నువ్వు నాకు అక్కర్లేదని వదిలేసి వెళ్ళిపోతారో నువ్వు ఊహించలేవు. ఆ సిచ్యువేషన్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే, ఆమేన్, గుండెను ఎవరో పట్టుకొని చీల్చేసినట్టుగా అనిపిస్తుంది. ఎన్నో స్టోరీలు విన్నాను నేను ఇలాంటి పరిచర్లో. ఈ మధ్యకాలంలో దేవుడు ఎక్కువ యవనస్తుల కోటాలు తీసుకెళ్తున్నాడు. నన్ను వింటున్నాను స్టోరీలు, హౌ పెయిన్ఫుల్ స్టోరీస్. హల్లెలూయా. మీలో సునీల్ ఎంతమందికి తెలుసు? డాడీ చర్చిలో సునీల్ ఎంతమంది తెలుసు? అరే, కాళికా నగర్ క్రీస్తు నగర్ లాగా మారిపోవాలని చిన్న వయసులోనే ఆశ. ప్యాడ్స్ వాయించేవాడు, మంచి టాలెంటెడ్, ఆత్మల పట్ల భారం కలిగిన వాడు. అమ్మాయి ప్రేమలో పడ్డాడు, పోలీసులు కొట్టారు, అవమానపరిచారు. వీడే నన్ను బలవంతం తీసుకెళ్ళిపోవడం మాయ మాటలు చెప్పి అని అమ్మాయి చెప్పింది, అబద్ధం ఆడింది వాళ్ళ తల్లిదండ్రుల మెప్పు కోసం. వాళ్ళ అమ్మ నానా మాటలు అన్నారు పోలీసులు. వాళ్ళ అమ్మ నాన్ని తట్టుకోలేకపోయాడు. ఒకవైపు అమ్మాయి మోసం చేసిందని బాధ, రెండోది అందరి ముందు నా తల్లిదండ్రుల్ని చాలా నీచంగా మాట్లాడి సిఐ అని బాధ, మూడవది నాకు తెలిసింది అన్నిటికంటే భయంకరమైనది ఏంటంటే నా దేవునికి నేను దూరం అయిపోయాను. ఈ మూడిటి మధ్యలో కొంతమంది నలిగిపోయినా గట్టెక్కగలిగే దాని ఏమన్నారు బ్రదర్, సామర్థ్యం ఉంటుందేమో కొందరికి. కొందరు ఆ ఒత్తిడిని తట్టుకోలేరు. దే కిల్ దేశమ్స్, వాళ్ళు చంపేసుకుంటారు. అన్నడి బ్రిడ్జి కింద ఉదయాన్నే 4 గంటలకు 5 గంటలు లెగిసి, అమ్మ బాత్రూమ్ అర్జెంట్ వెళ్ళొస్తాను, సునీల్ తొందరగా వచ్చేయరా, భయం వేస్తుందిరా, వచ్చేస్తానమ్మా, టెన్షన్ పడకమ్మా, అర్జెంట్ అమ్మా, తొందర రారా, నువ్వు వచ్చే వరకు ముందర కూర్చుంటా, నువ్వు పడుకో అమ్మా, లేదురా భయం వేస్తుందిరా. వాళ్ళ అమ్మ అలా ఏడ్చినా వాడికి కనికరం కలగలేదేమో నాకు తెలియదు. ఎన్నేడి బ్రిడ్జి కింద సూపర్ ఫాస్ట్, అప్పుడు 6 గంటల ముందే ఉండేది, 11 వరకు ఎంత కనుక్కున్నా గుర్తులేదు. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంటే దానికి ఎదురుగా పరిగెట్టాడు. నేను చెప్తున్నాను, ఆ గుండె చీల్చివేయబడింది లిటరల్గా. ఈ మొక్క పక్కకు వెళ్ళిపోయింది, కన్ను బయటకు వచ్చేసింది, కాళ్ళు ముక్కలైపోయింది. అవన్నీ ఒక దగ్గర చేర్చి తీసుకొచ్చారు. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు నాకు ఫోన్, మీటింగ్ నుంచి వస్తున్నాను, అన్న సునీల్ చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు, తొందరగా రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం మేము. హృదయం బ్రద్దలైపోయింది. చీల్చివేయబడిన తన గుండెని చూపించి వాళ్ళ అమ్మ, జాన్బాబు అందగాడు నా కొడుకు ఎలా అయిపోయాడు చూసావా, గుర్తుపట్టలేకపోయినాను వాడిని. ఇప్పటికి గుండె పగిలిపోద్ది జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. అమ్మాయి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ హ్యాపీగానే ఉంది. ఆ తల్లిదండ్రుల బాధ ఎవరు తీరుస్తారు? వాడికి ఒకప్పుడు ఫీలింగ్స్ ఉండేవి, ఎమోషన్స్ ఉండేవి. అవన్నీ ఏంటో తెలుసా? కాళికా నగరు క్రీస్తు నగర్ లాగా మారాలి అని. కానీ వ్యర్థమైన దాని కొరకు యెషయా గ్రంథంలో మాట అంటాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం ఇలా అంటాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం ఇలా అంటాడు. నేను చదువునా? ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతృప్తి కలుగజేయని దాని కొరకు మీ కష్టాజిత్తమును ఎందుకు వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించుడి, మంచి పదార్థము భుజించుడి, మీ మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనివ్వడా. హల్లెలూయా. మనందరికీ కృపదేవుడు దయచేయను గాక. హల్లెలూయా. మన ప్రాణము సారమైన దాని యందు సుఖింపబడును గాక. పలుకుంటారా మీ మీద బ్లెస్సింగ్? పలుకుంటారా మీ మీద బ్లెస్సింగ్? ఎలా చెప్తాను? నా ప్రాణము, చెప్పండి, నా ప్రాణము సారమైన దాని యందు సుఖింపబడును గాక.
యథార్థంగా చెప్పారో లేకపోతే 10 మంది చేసేసారు నేనే అయిపోతే బాగుంటుంది మీ ఇష్టం. కానీ ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? దేని కొరకయ్యా? డబ్బులున్నాయి, హల్లెలూయా. ఇంట్లో అన్న ముద్ద తిని కడుపు నింపుకోవడానికి బదులు ఏ నో హోటల్కో, ఏ పామ్ బీచ్కో, ఇంకెక్కడో ఖరీదైన హోటల్ ఈ మధ్య కట్టారట రుషికొండ వైపు, నాకు తెలియదు. తెలుసా మీకు ఎవరికైనా? పర్లేదు, హల్లెలూయా. కట్టారంట, కాస్ట్లీ, హల్లెలూయా. ఒక ప్లేటే 5,000 6,000 అట. ప్లేట్ అంటే ఇంటికి తెచ్చుకునే ప్లేట్ కాదు, తినడానికి. హల్లెలూయా. లేదు ఇంకా ఎక్కువే, మర్చిపోయాను. 11,000 ఎంత కాస్ట్ అది. ఏంది అది? హల్లెలూయా. అక్కడికి వెళ్ళిపోయి అవన్నీ ముందు పెట్టుకుని ఆర్డర్ చేసిన తర్వాత సెల్ఫీ. దేనికయ్యి? ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నేను చెప్తాను, ఏమనుకోకండి. మన కష్టార్జితం వల్ల మనకి తృప్తి దొరకాలంటే అనవసరమైన వాటి కొరకు అడ్డంగా ఖర్చు పెట్టినప్పుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు వింటున్నారా? నేర్చుకుంటున్నారా? హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎప్పుడు సంతృప్తి దొరుకుతా చెప్పనా? ఆకలి కొన్న వారికి నువ్వు ఆహారాన్ని పెట్టినప్పుడు, వస్త్రహీనుడికి నువ్వు వస్త్రాలు కొనగలిగినప్పుడు, ఎవరైనా దైవజనుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా పరిచర్య దీని వాడుకయ్యని 1,000 రూపాయలు, అదే 1,000 రూపాయలు పెడితే నువ్వు ఏ ప్యారడైజ్లో ఇంకెక్కడో నువ్వు భోజనం చేయొచ్చు. అంటే అప్పుడప్పుడు వెళ్ళడం నేను తప్పని చెప్పట్లేదు. నా మాట వినండి. సమ్ ఎకేషన్స్ విల్ దేర్, మ్యారేజ్ డే అదే ఒక ఎకేషన్స్ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి సమయాల్లో ఖర్చు పెట్టడం తప్పని నేను చెప్పను. కొంతమందికి అలవాటు, అది ఆనవాయితీ. అంటే ఇది మరి ఆత్మీయతలోంచి నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను అనిపిస్తుంది నాకు. బట్ స్టిల్ ఐ వాంట్ టు టెల్, రేపొద్దున ఒకవేళ ఇది అప్లోడ్ చేస్తే వినేవాళ్ళకైనా దీవెనకరంగా ఉంటుందని. ఆమేన్, హల్లెలూయా. ఏదో అత్యవసరమైనప్పుడు, అవసరం అనుకున్నప్పుడు, ఏదో ఒక స్పెషల్ ఎకేషన్ అనుకున్నప్పుడు, మ్యారేజ్ డే వచ్చింది, అరే పిల్లలందరినీ బయటికి తీసుకొని వెళ్దాం, పిల్లలతో కలిసి బయటకు వెళ్దాం. యా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. అర్థం లేకుండా ప్రతి అర్థమైన దాని కొరకు నేను ఒక పర్సన్ వెరుగుదునండి, ఆ పేర్లు గీర్లు ప్రస్తావించను కానీ, హల్లెలూయా. ఎవరైనా ఇంట్లో 55 ఇంచీల 4K టీవీ చూశాడు అనుకోండి, నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో 60 ఇంచీల 4K కాదు 8K టీవీ ఉండాలి. బ్రదర్ 8K రైట్? 8K 4K ఆ నెంబర్లు నాకు తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు కొనుక్కున్నారు అంటే ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. 6 నెలలకో ఫోన్ మారిపోద్ది. పాత అయిపోయింది బ్రదర్. ఎన్ని రోజులు వాడతాం ఫోను? నాకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను దీన్ని నేను. హల్లెలూయా, ఆమేన్. పని అవుతుందిగా, అప్లోడ్ చేసుకుంటున్నాంగా, మాట్లాడుకుంటున్నాంగా, షార్ట్ చేసుకుంటున్నాగా, అవుతుందిగా పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను భౌతికంగాను ఆత్మీయంగాను 2 విధాలుగా మాట్లాడుతున్నాను. సంతుష్టి ఇవ్వలేని దాని కొరకు ఎందుకు నీ కష్టార్జితమును వ్యయపరచుచున్నావు? ఇది సామ్యుయల్ జాన్ క్వశ్చన్ కాదు, తన దాసుడైన యెషయా ద్వారా దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇది. నా ప్రశ్న అయితే జనాల కోపం వచ్చిద్దేమో, నీకు ఆ ఛాన్స్ లేదు. ఇది దేవుని ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆహారం కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు. ఇంట్లో డబ్బులు, నేను ఎరుగుతున్న ఈ దినాలు కొంతమంది కుర్రల్ని ఇంట్లో డబ్బులు దొంగతనం దాచేసి మరి గర్ల్ ఫ్రెండ్స్కి, ఫ్రెండ్స్కి, డబ్బుకి, ప్యాకాట్కి, మందు కొట్టడానికి, సినిమాలకి, షికార్లకని, కానీ ఇంట్లో కష్టార్జితం. వాళ్ళ పేరెంట్స్ నేను చూశాను బ్రదర్, వాళ్ళ పేరెంట్స్ నేను చూశాను. ఎంత బరువులు మోస్తారో, కొన్నిసార్లు ఎంత ఏడుస్తారో, ఆ పని చేయలేక, ఆ ఎండలో కష్టపడలేక, ఆ కాంక్రీట్ కలుపుకొని, ఆ ఇనుము మోసుకొని, ఆ ఐరన్ మోసుకొని, ఆ పట్టాలు మోసుకొని, మండు టెంట్లో రోడ్లకి కాంక్రీట్ వేస్తూ, ప్యాచింగ్ వర్క్ చేస్తూ,
మండు టెంట్లో స్లాబ్లు వేస్తూ, మండు టెంట్లో ప్లాస్టింగ్స్ వేస్తూ, రకరకాల పనులు. ఒకటి కాదు, ఇప్పుడు నాకు అవన్నీ ఇప్పుడు చెప్పలేను. కానీ కష్టార్జితం, వాళ్ళు కష్టార్జితం తీసుకొచ్చిన డబ్బు ఇంట్లో పెడితే ఆ డబ్బులు దాచేసి పనికి మాలిన కోరికల కోసం వాడు ఖర్చు పెట్టి ఆఖరికి ఏది మిగలలేనప్పుడు, పందులు కూడా వెలివేసినప్పుడు వేశ్యలకు అన్నిటినీ ఖర్చు పెట్టి తన తండ్రి యొక్క కష్టార్జితాన్ని వారసత్వంగా తీసుకొని వెళ్ళిపోయి పందులు కూడా పొట్టుని తిన్నవలేదు ఆ చిన్న కొడుకుని. ఎంత భయంకరం! హల్లెలూయా. నేనేం చెప్పాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ముగించేస్తాను. చూడు, కీర్తనలో 4:2 ఒక మాట ఉంటుంది. కీర్తనలో 4వ కీర్తన 2వ వచనంలో మాట ఉంది. నరులారా, ఎంతకాలము నా గౌరవం అవమానంగా మార్చెదరు. ఆ తర్వాత మాట అండర్లైన్ చేసుకోండి. కీర్తనలు 4వ కీర్తన 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవం అవమానంగా మార్చెదరు. ఇది కూడా రిలేటెడే, కానీ ఇప్పుడు చెప్పే టైం నాకు లేదు. తర్వాత మాట, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. You are wasting your time, you are wasting your emotions, you are wasting your feelings, you are wasting your tears. Hallelujah, praise the Lord, hallelujah. గట్టి చెప్తారు hallelujah. ఆ టైంని, ఆ ఎమోషన్స్ని, ఆ ఫీలింగ్స్ని, ఆ పెయిన్ని, ఆ టీయర్స్ని దేవుని కొరకు ఉపయోగిస్తే హల్లెలూయా, దేవుడు నిన్ను ఒక దైవజనుడిగా నిలబెట్టగలడు. ఆమేన్, హల్లెలూయా. ఒక దైవజనురాలుగా నిలబెట్టగలడు. రేపొద్దున ఈ కార్యక్రమాన్ని ఒకవేళ అప్లోడ్ చేసి యూట్యూబ్లో వినగలిగితే గనక, యూట్యూబ్లో వింటున్న ప్రతి వారి కొరకు కూడా ఈ ప్రశ్నని ఈ మాట చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు వాటిని వినియోగిస్తే దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ కన్నీటిని ఆయన పాదాల మీద ఉంచితే హల్లెలూయా, నీ టాలెంట్ని ఆయన పాదాల దగ్గర పెడితే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అనేకులకు దీవెనకరంగా, బహుతరములకు శోభాతిశయముగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎందుకు వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతావు? ఉన్నదాంతో తృప్తిపడు. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని, దేవుడు నీకు ఇచ్చిన గురిని, దేవుడు నీకు ఇచ్చిన గమ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సహవాసాన్ని, దేవుడు నీకు ఇచ్చిన భారాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుని, దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని దేవుని మహిమార్థం కొరకు వాడబడాలి. ఆమేన్. అది నిరుపయోగంగా మారిపోవడానికి వీల్లేదు. నేను చెప్తాను. హల్లెలూయా. నేను ప్రార్థన చేసి ముగిస్తానులేండి. హల్లెలూయా. ఆ అభిషేకాన్ని, ఆ టాలెంట్ని శత్రువుని చంపడానికి ఉపయోగిస్తే సంసోను యొక్క పట్ల దేవుని ఉద్దేశం నెరవేరేది. కానీ ఇప్పుడు ఆ అభిషేకం కలిగిన తలను ఎక్కడ పెట్టాడంటే దెలీలా యొక్క టై మీద పెట్టాడు. దెలీలా యొక్క తొడ మీద దాన్ని పెట్టాడు. ఆమె అంటుంది, నీ అభిషేకం ఎక్కడుందో చెప్పాడు. నేను అనుకుంటాను, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్ స్టేట్మెంట్. ఎంత ఫూలిష్గా బిహేవ్ చేసి ఉంటాడా? నన్ను ఈ తాళ్ళతో కట్టేస్తే నా అభిషేకం పోద్దనగానే హల్లెలూయా కట్టేసింది. ఫిలిస్తీన్లు వచ్చారు. సంసోను ఫిలిస్తీన్ల మీదకి వచ్చారు అనగానే లెగిసాడు కదా. లెగిసినప్పుడు తన ఒంటి చుట్టూ తాళ్ళు కనబడుతున్నాయి కదా. ఈ తాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? పోనీ దెలీలా కట్టలేదు. నేను అంటాను, ఫిలిస్తీన్లే కట్టారు. కానీ ఈ తాళ్ళుతో కడితే నా అభిషేకము పోతుందని ఈయన ఎవరికి చెప్పాడు? ఫిలిస్తీన్కి చెప్పలేదుగా, దెలీలాకే కదా చెప్పాడు. కాబట్టి ఇట్టి భయంకరమైన పని దెలీలా చేసిందని అర్థం అవ్వాలి కదా. సాగర్ వినాలి, తర్వాత చూసుకుంది కానీ. హల్లెలూయా. వెరీ సీరియస్ టైం ఇది సాగర్. ఆమేన్. నేను అంటాను, ఏమనుకోకండి ఈ మాట. దెలీలా సంసోన్ని మోసం చేయలేదు, సంసోనే మోసపోయాడు. ఏమా రైట్? మై స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. హల్లెలూయా. బ్రదర్ సిస్టర్ గారు ఎక్కడ ఉన్నారా? నాకు ప్రశ్న అర్థమైందా? దెలీలా సంసోన్ని మోసం చేయలే. చిన్న పిల్లోడు కూడా అర్థమైపోయే సిచ్యువేషన్ అది. సంసోనికి అర్థం కావట్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతకాలము
వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదుకుదురు. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, యువర్ టాలెంట్, యువర్ ఎమోషన్స్, యువర్ ఫీలింగ్స్. హల్లెలూయా. ఒక్క మాట చెప్పనివ్వండి, యేసుక్రీస్తు తప్ప నిన్నుగా ప్రేమించేవాడు ఈ లోకంలో ఒక్కడు కానరాడు. అది నువ్వు తెలుసుకునే టయానికి నువ్వు చాలా నష్టపోవాల్సి వస్తుంది. అది నీకు అర్థమయ్యే టయానికి బ్రతుకు మీదే నీకు విరక్తి వచ్చేస్తుంది. ఎందుక? దీనికోసమా? ఇలాంటి ప్రేమ కోసమా? ఈ అబద్ధం కోసమా? ఈ మోసం కోసమా? ఈ అన్యాయం కోసమా? ఈ ద్రోహం కోసమా? ఈ ద్రోహి కోసమా? ఇలాంటి పర్సన్ కోసమా? ఇలాంటి పరిస్థితుల కోసమా? నా జీవితంలో విలువైన వాటిని కోల్పోయాను దేవా. పందులు ఎదుటేసేసాను. అవి కాళ్ళతో తొక్కడం మాత్రమే కాదు, ఇప్పుడు నా గుండెను చీల్చివేస్తున్నాయి. నన్ను కనికరించని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఇది చెప్పకుండా నేను వాక్యాన్ని ముగించలేను. నువ్వు కనికరించమని కేక వేయగలిగితే, ఆమేన్, సింహము నోటి నుండి హల్లెలూయా గొర్రె పిల్లను తప్పించిన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అపవాది యొక్క సింహం వంటి అపవాది నోటి నుండి నిన్ను తప్పించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. బట్ యు హ్యావ్ టు నో, నీకు తెలియాలి, యు ఆర్ ఇన్ ద డేంజరస్ సిచ్యువేషన్. నువ్వు అపవాది యొక్క ఆ చేతులతో అపవాదికి నోట్లను చిక్కుకుపోయావన్న సంగతి నీకు తెలియాలి. క్రై అవుట్ టు గాడ్. నేను అంటాను, దావీదుకి అంత మంచి మనసు ఉంటే దావీదు దేవుడు దావీదుని పుట్టించిన దేవునికి తన గొర్రెలమైన మనల్ని విడిపించడానికి ఇంకా ఆయన ఎంత ప్రేమ కలిగి ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విడిపిస్తాడండి దేవుడు, ఖచ్చితంగా విడిపిస్తాడు. విడిపించడని చెప్పట్లేదు, బట్ ఈ లోపు నువ్వు చాలా కోల్పోవలసి వస్తుంది. ఆలోచించమని మనవి చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్పండి, డోంట్ వేస్ట్. అందరూ చెప్పండి, డోంట్ వేస్ట్. వినబట్టలేదు నాకు, చిన్న శివుడు నాకు. డోంట్ వేస్ట్. హల్లెలూయా. అందము, మోసకరం, సౌందర్యము, వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వ్యర్థమైన ఈ అందాన్ని అందముగా మెరుగులు దిద్దడం కొరకు మనలో ఎవరు అలాంటి వారు లేరని నా నమ్మకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అద్దం ముందు నిలబడి అడి తిప్పి ఈడు తిప్పి మూతి మొక్కలు అలా తిప్పి రకరకాలుగా పెట్టుకుని, ఇలా బాగున్నానా, మళ్ళీ ఇటు తిప్పి ఇలా బాగున్నా, మధ్య పాపడి బాగుందా, సైడ్ పాపడి బాగుందా, ఎత్తురత్తం చేయం. హల్లెలూయా. ఆ ఉన్న నాలుగు కాస్త ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊడిపోయేదాకా పైకి లాగి కోడిపుంజిలాగా స్పైసా గీసా ఏమంటారు అయ్యా దాన్ని, ఏదో హల్లెలూయా. ఏం బ్రదర్, స్పైకా? ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది స్పైక్ లాగా ఉండదు, స్పైస్ లాగే ఉంటుంది. అంటే పచ్చిమిరపకాయలాగా పైన ఇలా వస్తుంది. హల్లెలూయా. దానికి అందుకని స్పైస్ అని పెట్టారు, స్పైక్ అది. హల్లెలూయా. ఇదంతా కోడి గెలికించినట్టు గెలికేస్తాడు. హల్లెలూయా. పైన మాత్రం ఒక తెప్పలో ఉంటుంది. నాకు వాళ్ళు చూస్తుంటే ఎంత కంపరంగా ఉంటుంది అంటే, ఏంద్రే పోనీ స్టైల్ చేస్తే చేశాడు, ఆ స్టైల్ అయినా స్టైల్గా ఉండాలి కదా. స్టైల్ అయినా స్టైల్గా ఉండాలి కదా బ్రదర్, అది అలా ఉండదు అది. హల్లెలూయా. గుడ్డెట్టి ముందు కోడి కూర్చున్నట్టు ఇటు అది రకరకాలుగా. హల్లెలూయా. ఎవరో బాగా కాలిపోయిన తెపాలని ఇలా కుమ్మరించేస్తే ఆ వేడికి ఆ జుట్టంతా అది ఒకలాగా అయిపోయి సగం కాలిపోయినట్టు కొన్ని పిచ్చుగుళ్ళు చూస్తాను నేను. హల్లెలూయా. నానా పిచ్చుకలన్నీ వచ్చి అక్కడే రెట్లేసేస్తాయేమో, రంగులు కనబడుతుంది అది. ఆడ కొంతమంది చూస్తే అక్కడ ఒక తెలుపు, ఇక్కడ ఒక తెలుపు, ఇక్కడ మధ్యలో ఎరుపు. హల్లెలూయా, హల్లెలూయా. అది జుట్ట, తల, అది ఏమిరయ్యా.
పిచ్చిగూడైనా చెప్పడానికి బాగుంటుంది బ్రదర్, అది ఒక్క రంగులో ఉంటుంది. హల్లెలూయా. ఏంటో మనకు అర్థం కాదు. ఆమేన్. హల్లెలూయా. మోకాలు మొత్తం బయట ఉంటుంది అంటే అడిగి బుర్రలేదని అర్థం, సిరిగిపోద్ది. అందము మోసకరము, సౌందర్యం. నిజంగా ఈ మాటను కొద్ది డీప్గా ఆలోచించండి. ఇప్పుడు నాకు చెప్పే టైం లేదు, టైం అయిపోయింది. అందము మోసకరం. హల్లెలూయా. ఈ స్టేట్మెంట్ కరెక్ట్గా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా అందము ఎదుటోరు మోసగించడం కాదు, అందము మోసకరం. దీన్ని వివరించి చెప్పాలన్న టైము ఆలోచన నాకు లేదు. సౌందర్యం వ్యర్థం. కానీ ఈ రెండిటి కోసం ఎంత టైము హెచ్చిస్తున్నారో ఈ రోజుల్లో. హల్లెలూయా. హల్లెలూయా. చాలా కుటుంబాల్లో, మీరెవ్వరు కాదండి నేను చెప్పగల ధైర్యంగా, చాలా కుటుంబాల్లో భర్తల సంపాదనలో 70% ఐలాసులు, లిప్స్టిక్లు. హల్లెలూయా. అందుకే మీరెవరు కాదన్నాను నేను. హల్లెలూయా. వ్యర్థమైన వాటి కొరకు. ఆమేన్. అదేదో కొత్తగా క్రీమ్ వచ్చిందంటండి. హల్లెలూయా. 2000 అంటండి. ఇప్పుడు ఈరోజు ఆర్డర్ చేస్తే, పెట్టేవాడు కూడా తెలివైనడు, ఈరోజు ఆర్డర్ చేస్తే 800 రూపీస్కే వస్తుందంటే కొనుక్కోమంటారా? హల్లెలూయా. నీకన్నా నాకు ఎక్కువ కాదమ్మా, ఇది కొనుక్కో అమ్మా. హౌస్ సో గుడ్ యువర్, ఎంత మంచోడు అండి, ఐ లవ్ యూ అంటే టక్క 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 మన ఆర్డర్. 2-3 ఆర్డర్లు వెళ్ళిపోతాయి. ఏమ్మా ఒకటి కదా మా అక్కకి. చాలా కుటుంబాల్లో దీనివల్ల మీకు తెలీదు, నేను జోక్ చేస్తాను అనుకుంటున్నారు, ఎన్ని భయంకరమైన గొడవలు జరుగుతున్నాయో మీకు తెలియదు. హల్లెలూయా. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దీని కొరకు నీ సమయాన్ని, నీ ధనాన్ని కేటాయించొద్దు. నాకు అది చెప్పడం రాదు కానండి. హల్లెలూయా. ఫోటో తీసేసిన తర్వాత సార్ కొద్దిగా పౌడర్ రాసి, కొద్దిగా మేకప్ వేసి ఇలా చేస్తే మీ ఫోటో మీరు ఎంత అద్భుతంగా ఉంటే, ఎంత అందంగా ఉంటారా అని చెప్తుంటే, ఆమేన్, నువ్వు నా దేవుణ్ణి అవమానపరుస్తున్నావు అన్నాడంట ఫోటో తీసుకునేవాడు ఫోటో తీసేవాడితో. ఏమన్నా అర్థమైంది సార్? ఏమర్థమైందో? హల్లెలూయా. ఫోటో తీసేవాడితో ఫోటో తీయించుకునేవాడు అంటున్నాడంట, యు ఆర్ ఇన్సల్టింగ్ మై గాడ్ ఆల్మైటీ, ద వండర్ఫుల్ క్రియేటర్. బాబు నీ దేవుణ్ణి నేనేమన్నాను రా అంటే, ఈ రంగుని, ఈ అందాన్ని నాకు నా దేవుడిచ్చాడు, నా దేవుడు నన్ను ఎలా ఉంచాడో నేను అలాగే బాగుంటాను, నాకు అదే ఇష్టం, నేను అదే కోరుకున్నాను, అనవసరమైన నేను వేస్తున్నాను అంటే నా దేవుడు నాకు ఇచ్చిన అందాన్ని నేను అవమానపరుస్తున్నానని లెక్క. కుదరదన్నాడంట. ఓరా డైలాగ్ ఒక్కటి చాలు అనిపించింది నాకు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? చాలే మహాప్రభు, అలా డైలాగ్ ఒకసారి వినడానికి చాలా కష్టం, మళ్ళీ రెండోసారి చెప్తానంటే ఏంటి తీరిగ్గానే అంటారా? ఆమేన్. మేకప్ వేసి ఇది చేసి అది చేసి కొద్దిగా అటు ఇటు చేసి ఇలా చేసి బాగుంటారు. హల్లెలూయా. నేను ఎలా ఉంటే బాగుంటానో అలాగే నా దేవుడు నన్ను సృష్టించాడు. నా దేవుడు నన్ను ఎలా సృష్టించాడో అలా ఉండడమే నాకు ఇష్టం, అలా ఉండడమే నాకు అందం. ఇలాంటి కోరుకుంటే, కోటింగ్ వేస్తే వచ్చేవి నాకు అక్కర్లేదు. నాకు ఆ డైలాగు ఎంత నచ్చిందో అంత నచ్చింది. హల్లెలూయా. మనం ఎలాగా పౌడర్లు గేవడర్లు క్రీములు గీములు వాడం కాబట్టి హల్లెలూయా తొందరగా కనెక్ట్ అయిపోతుంది ఆ మాటకి. ఆమేన్. నవ్వుకుంటే కానీ హల్లెలూయా. నిజంగానే ప్రపంచంలో చాలామంది ఈ వ్యర్థమైన దాని కొరకే టైముని, ధనాన్ని, కష్టార్జితాన్ని ఉపయోగిస్తున్నారు. హల్లెలూయా. చాలా మాట్లాడదాం అనుకున్నాను, బట్ టైం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చివరికి ఒకే ఒక మాట చదివి ముగించేసుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు
లేక ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలేవారును ప్రభు కార్యాభివృద్ధి అందు, ఈ మాట మీకు అర్థమగును గాక, ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండడి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనం ప్రార్థన చేసి ముగించుకుంటాం. హల్లెలూయా, ఆమేన్. మీరు నన్ను అడుగుతారా, పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పడానికి ప్రార్థన కూటం పెట్టారా అని? కాదండి. హల్లెలూయా. రేపెల్లున మనం ప్రార్థనలు ఎక్కువ సమయం గడుపుతాం. కానీ ఒక మాట వినండి, ఆదివారం ఒక్కరోజు వినలేనట్టు నిద్రపోతూ, ఆయాసపడుతూ, ఇబ్బంది పడిపోతూ, ఎండ తీవ్రత మధ్యలో మనం వింటున్న వాక్యం మన ఆత్మీయ ఎదుగుదలకు సరిపోవట్లేదనిపించింది. వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగకి ఉండిరి. అప్పుడు మహత్కార్యములను, సూచక్రియలను జరిగెను. దేవుని భయము సమాజాన్ని అలుముకుంది. ఆమేన్. మనం ఆదివారం తప్ప మిగతా రోజులకు మనకు కుదరట్లేదు. ఈ మధ్యకాలంలో మీటింగ్స్ వల్ల చాలా బిజీ అయిపోయాను. ఆమేన్. దేన్న మన మహిమ కలుగును గాక. ఒక 2-3 నెలల వరకు ప్రస్తుతానికి నాకు మీటింగ్స్ లేవు. మళ్ళీ ఎవరైనా ఫోన్ చేసిన డేట్స్ అడిగితే తప్ప 2-3 నెలల వరకు డేట్స్ ఏమీ లేవు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఈ టైం అంతా కూడా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మనందరం కలిసి దేవుని కొరకు వినియోగపరచబడాలని నేను కోరుకుంటున్నాను. నాకు తెలియదు, కానీ నాకు ఆనందం వేసిన విషయం ఎంత చెప్పనా, మీలో కొంతమంది అలాగే కోరుకుంటున్నారని. మొన్న ఒకరు నాతో చెప్తున్నారు, పాస్టర్ గారు ఈ మీటింగ్స్లో బిజీ అయిపోయారు, చర్చిలో ఒక 2-3 కూడికలు పెడితే, 2 రోజులు ప్రార్థనలు పెడితే ఎంత బాగున్నాను అనుకున్నాను నేను. పాస్టర్ గారు మరలా అదే అనౌన్స్మెంటు మీరు చేయగానే నాకు ఆనందం వేసిందంటే, నాకు ఆనందం వేసింది ఎందుకంటే ఇలాగ కోరుకునేవారు కొంతమంది దేవుని మందిరంలో ఉన్నారు, వారి కోసమైనా కూటమి ఏర్పాటు చేసుకోవాలి అనిపించింది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రేపు రండి, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, గ్రామము కొరకు, అనారోగ్యంతో ఉన్నవారి కొరకు. ఆమేన్. మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఆమేన్. 2-3 ఎక్కడ నా నామం ఎక్కిపిస్తాను రాయబడినట్లుగా అవసరమైతే 3 వేసి కలిసి మనం ప్రార్థన చేద్దాం. అదే నా మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వర్షిప్ ప్రేయర్. ఆమేన్. అలాగ అధికమైన సమయం గడపడానికి ప్రయత్నించేద్దాం. కష్టం అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా, 3 రోజుల్లో 1 రోజు వెళ్తే చాలదా అని అనుకోకుండా ప్రతిరోజు రావాలని నేను కోరుతున్నాను. నా కోసం కాదు. ఆమేన్. పగలంతా ఇలా అంటున్నాను ఏమనుకోకండి ప్లీజ్. పగలంతా వ్యర్థమైన దాని కొరకే ప్రయాసపడుతున్నాం. ఇక్కడ మీరు గడిపే సమయం అది వ్యర్థమైంది కాదు. యేసు పాదాల దగ్గర గడుపుతున్నాం, ఆయన సన్నిధిలో గడుపుతున్నాం. 2-3 నా నామమును ఎక్కడ ఏకీపిస్తారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాం. వాక్యము చేత పోషించబడుతున్నాం. ప్రార్థనలో గడుపుదాం. నేను చెప్తున్నాను, ఈ దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎప్పటికీ వృధా కాదు. ఆమేన్. నేను చెప్పనా, కొన్నిసార్లు నీకేమీ అర్థం కాలేదు, వచ్చి కూర్చుని వెళ్ళిపోయావంతే. నేను చెప్తున్నాను, ఆయన సందులో కూర్చునే టైం కూడా వృధా కాదు. ఆమేన్. గట్టిగా ఒకరు నన్ను ఒక చోటుకి తీసుకెళ్ళి, పాస్టర్ గారు ఈ స్థలంలో 1 గంట కూర్చుంటే చాలు సార్, మంచి ఆరోగ్యం అని. ఏం చెయ్యొద్దట, ఆ స్థలంలో కూర్చొని ఊపిరి పీలుస్తూ ఉంటే చాలు. అది కూడా ఆపేస్తే అదనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అది చెయ్యాలి కాబట్టి ఊపిరి పీలుస్తూ ఉంటే అది చాలట. చెట్ల మధ్యలో ఊపిరి పీలిస్తేనే అది ఆరోగ్యం అయితే, నా దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలిగిన నా దేవుని సన్నిధిలో జస్ట్ ఊపిరి పీల్చుకొని వెళ్ళిపో. దేవుడు నిన్ను దీవిస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మన టాపిక్ ఏంటి? డోంట్ వేస్ట్. చెప్పండి ఏంటో ఏనబ్బడలేదు నాకు. ఈ డైలాగ్ కూడా వేస్ట్ అన్నట్టు చెప్తున్నారు మీరు. డోంట్ వేస్ట్. ఆమేన్. ప్రతి ఎమోషన్, ప్రతి ఫీలింగ్ బ్రదర్ వ్యర్థం కాదు. ఆమేన్. బ్రదర్ అన్నాడు కాబట్టి కూడా గుర్తొచ్చేసింది నాకు. మన బయట ఉంటే పాడైపోయింది,
మందసములో ఉంటే సంవత్సరాలు ఆ మన్న అలాగే ఉంది. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు బయట ఉంటే పాడైపోతావేమో, దేవుని సందులో ఉంటే నువ్వు పాడైపోవు. దేవుని మన మహిమ కలుగును గాక. ఫలభరితం అవుతావు. ఆమేన్. హల్లెలూయా. ఆరోగ్యం దొరుకుతుంది. ఆమేన్. ఆనందం దొరుకుతుంది. ఆమేన్. అభిషేకం దొరుకుతుంది. ఆమేన్. దేవుని కనికరం దొరుకుతుంది. ఆమేన్. ఉపదేశం దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ముఖ దర్శనం దొరుకుతుంది. ఆమేన్. ఏది వేస్ట్ అవ్వదు. నేను చెప్తాను, జస్ట్ బ్రీత్ తీసుకొని వెళ్ళిపో చాలు. ఆయన సన్నిధిలో కూర్చొని బ్రీత్ తీసుకుంటే చాలు. ఇట్ విల్ వెరీ యూస్ఫుల్ టు యువర్ హెల్త్ అండ్ యువర్ వెల్త్ అండ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. సో వ్యర్థమైన దానికోసం మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని ఖర్చు పెట్టి మనం కోల్పోయింది చాలు, మనం దుఃఖపడింది చాలు, మన వేదన పడింది చాలు, మనం గడిపిన నిద్రలేని రాత్రులు చాలు, మనసులో కలిగిన టెన్షన్ చాలు, పిచ్చెక్కిపోయిన పరిస్థితులు చాలు, మన ప్రతి ఎమోషన్స్. ఎందుకో ఈ మాట వాడేటప్పుడు ఆగాలనిపించింది. మన ప్రతి ఫీలింగ్, మన ప్రతి ఎమోషన్ లోకాంది కాదు, నీది కాదు. నీ ప్రతి ఫీలింగ్, నీ ప్రతి ఎమోషన్ నిన్ను కొనుక్కున్న దేవునిది. నేను మొబైల్ కొన్నానండి, మొబైల్తో పాటు ఇయర్ ఫోన్స్, మొబైల్తో పాటు ఛార్జర్ ఇచ్చాడండి. 3 ఎవరి అండి? మాట్లాడరేమని బాబు అలా చూస్తారు, నువ్వు ఆపేస్తున్నావు, నువ్వు ఆపు అన్నట్టు. ఈ 3 ఎవరివి? నావి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందులోని కెమెరా ఎవరిది? అవునా, నేను కొనుక్కున్నా, నాది అన్నీ. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి మాట అర్థమైందో తెలియదు. నేనైతే లోపల ఏడుస్తున్నాను. ఆయన నన్ను కొనుక్కున్నాడు, నేను ఆయన సొత్తు. నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్, నా పెయిన్, నా టీయర్స్ అన్నీ ఇతరులవి కాదు నేను ఇచ్చేయడానికి, అవి నా దేవునివి. నా ఎమోషన్స్ నా దేవునివి, నా ఫీలింగ్స్ నా దేవునివి. ఆయన వాటిని తీసుకొని నేను లోకం కొరకు ఖర్చు పెడుతుంటే ఆ పందులు కాళ్ళతో తొక్కి చీల్చివేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. దేవా, నా ఎమోషన్స్ని, నా ఫీలింగ్స్ని బాగు చేసి స్వస్థపరిచి నీ మహిమ కొరకు వాడుకోమని ప్రార్థన చేద్దాం. రెడీయా? హల్లెలూయా. ఓకేనా? మనందరూ ప్రార్థనలు ఏకీపిస్తాం. హల్లెలూయా. డేవిడ్ బ్రదర్ మన కొరకు ప్రార్థన చేస్తారు. మనందరూ ప్రార్థనలు ఏకీపిద్దాం. ఇలాగే చెప్తాం దేవునితో, దేవా నా ఫీలింగ్స్ని, నా ఎమోషన్స్ని, నా థాట్ లైన్ని, నా థాట్ వర్డ్ని అంతటిని స్వస్థపరిచి బాగు చేసి వాటిని నీ మహిమ కొరకు వాడుకో ప్రభు అని అడుగుతా. ఈ మాట అర్థమైందా? చాలు, ఇంకేం కాదు. ఈ మాట అర్థమైందా? ఏం అడుగుదాం దేవుణ్ణి? లార్డ్, హీల్ మై ఎమోషన్స్, హీల్ మై ఫీలింగ్స్, హీల్ మై పెయిన్, హీల్ మై లోన్లీనెస్, హీల్ మై every pain. Heal them and use for your glory. వెరీ కాస్ట్లీ ప్రేయర్ అనుకుంటున్నాను నేను. విన్నారా? వెరీ కాస్ట్లీ ప్రేయర్ అనుకుంటున్నాను నేను. ఆమేన్. ఏం అడగబోతున్నాం మనం? దేవా నా భావోద్రేకాల్ని, నా ఆలోచనల్ని, నా ఫీలింగ్స్ని, హల్లెలూయా, వీటిని అన్ని ఇతరుల కొరకు ఖర్చు పెట్టి నేను నష్టపోయింది చాలు. ఆమేన్. హీల్ దెమ్. వాటిని స్వస్థపరచండి, బాగు చేయండి. నీ మహిమ కొరకు మాత్రమే నా ఎమోషన్స్ని, నా ఫీలింగ్స్ని వాడుకోండి. ఆమేన్. గత కొన్ని రోజులుగా ఈవెన్ నేను ఇంట్లో ఆ సంగతితో కూడా సరిగ్గా చెప్పలేదు, కానీ ఎందుకో తెలియదు చిన్నోడు ఆలోచనలతో నలిగిపోతున్నాను నేను. రాత్రంతా కళ్ళబడున్నాడు. పొద్దున్న నేను లెగ్గానే, నేను పాస్టర్ గారితో కూడా చెప్పలేదు ఈ మాట, బాధపడతారేమో అని. పొద్దున్న లెగ్గానే నేను ఎతికేసుకుంటున్నాను, ఏడు ఎక్కడున్నాడు వాడు అని. అంత రియాలిటీలో ఉన్నాను నేను నైట్ అంతా కూడా. మార్నింగ్ లెగిసి నేను అది కల అనుకోవట్లేదు. నేను ఆడ ఏడి గవ్వుకుని ఎత్తుకోవాలి, నేను చెప్పలేను ఆ ఫీలింగ్ని. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇప్పుడు నేను దేవుడిని అడగాలనుకుంటున్నాను, దేవా హీల్ మై ఫీలింగ్స్ అండ్ పెయిన్ అండ్ ఎమోషన్స్, యూస్ ఫర్ యువర్ గ్లోరీ. నీ మహిమ కొరకు వాటిని వాడుకోండి. అందుకన్నాను మనందరి చేతులు ఇది చాలా కాస్ట్లీ ప్రేయర్ అవుతుందని. ఆమె ఎంతమంది ఆసక్తితో ఏకీపించడానికి సిద్ధంగా ఉన్నారు? ఈ మాట చాలు. ప్రేయర్ మెసేజ్ మొత్తానికి ఈ మాట అడగండి దేవుణ్ణి. లార్డ్ హీల్ మై
ఎమోషన్స్, హీల్ మై ఫీలింగ్స్, హీల్ మై పెయిన్, హీల్ మై టీయర్స్. హల్లెలూయా. అండ్ యూజ్ దెమ్ ఫర్ యువర్ గ్లోరీ. నీ మహిమ కొరకు వాటిని వాడుకొనండి. అవి నీ సొంతం, అవి నీకు మాత్రమే అవి వినియోగపరచబడాలి. నేను కోల్పోయింది, నేను బాధపడింది, నేను దుఃఖపడింది, నేను వేదన పడింది, నేను అనుభవించింది చాలు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. ఓకేనా? ఎంతమందికి మాట అర్థమైంది కదా? షల్ వి ఆల్ క్లోజ్ యువర్ ఐస్? ప్రార్థనలోకి విద్దాం. బ్రదర్ మన కొరకు ప్రార్థన చేస్తారు. బ్రదర్ వాక్యం అంతా మీకు అర్థమైంది కాబట్టి మీకోసం, నా కోసం, మనందరి కోసం, మనందరి పక్షాన భారంతో ప్రార్థన చేయమని నేను కోరుతున్నాను. దేవుడు మనందరి యొక్క ఫీలింగ్స్ని ఆయన స్వస్థపరచులాగిన ప్రేయర్ చేద్దామా? ఒకవేళ అంటాను, ఈరోజు ఈ కూటం, ఈ సందేశం కొరకే దేవుడు ఏర్పాటు చేశాడేమో. మీరు అనిపించవచ్చు, ఇంకోలాగైతే బాగును, ఇంకోలాగైతే బాగును, కొంత టైం అలా అయితే బాగును, ఇలా అయితే బాగును. యా, మేబీ యువర్ రైట్. బట్ ఏమో ఎందుకో దేవుడు ఈ సందేశం కొరకే ఈ కూటాన్ని ఏర్పాటు చేశారేమో. కెన్ యూ క్రై అవుట్ టు గాడ్? గాడ్, హీల్ మై ఎమోషన్స్, హీల్ మై ఫీలింగ్స్, హీల్ మై పెయిన్, హీల్ మై టీయర్స్. యూజ్ దెమ్ ఫర్ యువర్ గ్లోరీ alone. కెన్ యూ క్రై అవుట్ టు గాడ్? అలసిపోయింది చాలు, ఏడ్చింది చాలు, దుఃఖపడింది చాలు. ఇప్పటికి కూడా నేనేం చెప్పగలనంటే వాటిలోంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. ఐ నో. దట్స్ వై ఐమ్ టెల్లింగ్, ఆస్క్ గాడ్ ఫర్ హిస్ హెల్ప్. ఆయన సహాయం కొరకు అడగాలని నేను కోరుతున్నాను. ప్రార్థనలోకి వెళ్దాం.